ఫ్యాక్ట్ నెంబర్ 1. ఈ ప్రపంచం మొత్తం జనాభాలో ఇండియా అండ్ చైనా ఈ రెండు కంట్రీస్ని కలిపితే దాదాపు 35% అవుతుంది. భూమి ఇంత పెద్దగా ఉన్నప్పటికీ కూడా ఈ రెండు దేశాలలో మాత్రమే స్టార్టింగ్ నుంచి ఇంత భారీగా జనాభా ఎందుకుందంటే దానికి కొన్ని బలమైన కారణాలున్నాయి. ప్రపంచంలో వేరే ప్లేసెస్లో అంటే యూరోప్, అమెరికా, జపాన్ లాంటి చోట్ల కొన్ని కోట్ల మంది చనిపోయేంత పెద్ద వార్స్, ప్రకృతి వినాశనాలు చరిత్రలో చాలా జరిగాయి. కానీ ఇండియాలో యుద్ధాలు జరిగినా కూడా పాపులేషన్ను పూర్తిగా షేక్ చేసేంత పెద్ద యుద్ధాలు ఇంతవరకు హిస్టరీలో అస్సలు ఎప్పుడు జరగలేదు. అందుకే చరిత్రలో మన జనాభా ఒక్కసారిగా తగ్గిపోయే అవకాశం ఇండియాకి కానీ చైనాకి కానీ ఇంతవరకు ఎప్పుడు రాలేదు. దీనికి ఇంకో మెయిన్ రీజన్ ఏంటంటే ఇండియా అనేది భూమి మీద ఉన్న అతి కొద్ది ప్రాంతాలలో ఒకటి. ఇక్కడ మనం 6 సీజన్స్ని ఎక్స్పీరియన్స్ చేస్తాం. యూరోప్, అమెరికా, రష్యా లాంటి దేశాలలో ఎక్కువగా చలి వాతావరణమే ఉంటుంది. కానీ మన దేశంలో భూమిపైన సరిపడా ఫుడ్, వాటర్, రివర్స్ ఇలా నేచురల్ రిసోర్స్ మనకు కావాల్సినన్ని పుష్కలంగా దొరుకుతాయి. కాబట్టి కొన్ని వేల సంవత్సరాలుగా కోట్లాది మందికి అన్నం, పప్పు లాంటి ఫుడ్ అందించడంలో ఎప్పుడూ ఇబ్బంది పడలేదు. అందుకే ఇండియాలో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, చైనాలో ఎల్లో రివర్ వ్యాలీ సివిలైజేషన్ లాంటివి ఫస్ట్ నుంచి చాలా ఆరోగ్యంగా స్థిరంగా ఏర్పడ్డాయి. ఇంకా లాస్ట్గా జనాభా పెరగడానికి ఇంకొక మెయిన్ రీజన్ మన దేశం ఎప్పటి నుంచో పాపులేషన్ కంట్రోల్ అనే టాపిక్ ని అంత సీరియస్ గా తీసుకోలేదు. మన ఇండియన్ ట్రెడిషన్ లో కుటుంబంలో ఎక్కువ మంది పిల్లలుంటే మంచిది, అబ్బాయిలు పుడితే ఇంకా మంచిది అనే ఆలోచన బలంగా ఉండేది. చైనాలో కూడా కొంతకాలం ఇదే సిచ్యువేషన్ ఉండేది. కానీ 1970లో వాళ్ళు స్ట్రిక్ట్ పాపులేషన్ కంట్రోల్ పాలసీ తీసుకొచ్చారు. కానీ మన ఇండియాలో మాత్రం ఇప్పటికీ అటువంటి స్ట్రిక్ట్ రూల్స్ కంప్లీట్ గా అమలు కాలేదు. ఫ్యాక్ట్ నెంబర్ 2. నార్మల్గా చాలా తెలుగు మూవీస్లో మనం అందరం చూస్తూనే ఉంటాం కదా, ఒక పెద్ద పొలిటీషియన్ కానీ లేదా ఎవరో ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ కానీ వాళ్ళందరి బ్లాక్ మనీ మొత్తాన్ని వేరే దేశంలో ఉన్న స్విస్ బ్యాంక్లోనే దాచిపెడతారు. మీకు ఇంకా ఈజీగా అర్థం అవ్వడానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీరు తెలుగులో ఇజం మూవీ చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. ఆ మూవీలో అవినీతి చేసే రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ లాంటి పెద్ద పెద్ద వ్యక్తులందరూ వాళ్ళ బ్లాక్ మనీని విలన్ హెల్ప్తో వేరే కంట్రీలో ఉన్న స్విస్ బ్యాంక్లోనే సేఫ్గా దాచిపెడతారు. కానీ అలా వేరే కంట్రీలో ఉన్న స్విస్ బ్యాంక్లోనే ఎందుకు దాచిపెడతారు అనే డౌట్ మీకు రావచ్చు. అలా దాచుకోవడానికి వాళ్ళకు ఒక బలమైన రీజన్ ఉంది. స్విట్జర్లాండ్ అనేది ఈ భూమిపై ఉన్న అన్ని దేశాల కన్నా చాలా సేఫెస్ట్ అయిన దేశంగా పేరు తెచ్చుకుంది. వరల్డ్ వార్ జరిగినప్పుడు యూరోప్ లోని దేశాలు వేరే దేశాలపైన దాడులు చేసినప్పటికీ స్విట్జర్లాండ్ మీద మాత్రం ఎవరు దాడి చేయలేదు. ఈ దేశాన్ని జయించడం గానీ దోచుకోవడం గానీ దాదాపు ఇంపాసిబుల్ అనే చెప్పాలి. స్విట్జర్లాండ్ ఏ రాజకీయ గ్రూప్స్ తోనూ సంబంధం పెట్టుకోదు. ఇది నాటోలో గానీ యూరోప్ యూనియన్ లో గానీ మెంబర్షిప్ ఉన్న దేశం కూడా కాదు. మెయిన్ గా 1815లోనే ఈ దేశం న్యూట్రాలిటీ అనే విధానాన్ని రిసీవ్ చేసుకుంది. అంటే ప్రపంచంలో ఎన్ని యుద్ధాలు జరిగినా మేము వాటిలో పాల్గొనము అని క్లియర్ గా చెప్పేసింది. అంతేకాకుండా ఈ దేశం చుట్టూ ఉన్న ఆల్ఫా మౌంటైన్స్ దానిని ఒక ఫోర్ట్ మాదిరిగా ఎప్పుడు కూడా దీనికి ఎటువంటి ప్రమాదం జరగకుండా దీన్ని ఎప్పుడు రక్షిస్తాయి. అందుకే ప్రపంచంలోని ధనవంతులు తమ వైట్ మనీ, బ్లాక్ మనీ రెండు కూడా ఇక్కడే చాలా సేఫ్ గా దాచుకుంటారు. ఇది కేవలం మాటల్లోనే కాదు, గత 300 సంవత్సరాలుగా స్విట్జర్లాండ్ లో ఎటువంటి యుద్ధం జరగలేదు. ఈ కారణం వల్లే ఈ దేశం మీద ప్రపంచవ్యాప్తంగా నమ్మకం పెరిగింది. ఎవరైనా వాళ్ళ డబ్బు ఇక్కడే పెడితే అది సేఫ్ అండ్ చాలా సీక్రెట్ గా ఉంటుందన్న నమ్మకం ఇప్పటికీ అలానే కొనసాగుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 3. నార్మల్ గా టెంపరేచర్స్ లిమిట్ లో ఉన్నంత వరకే మనం ప్రాణాలతో ఉంటాం. అది కూల్ టెంపరేచర్ కావచ్చు లేదా హాట్ టెంపరేచర్ కావచ్చు. ఎంత కంట్రోల్లో ఉంటే మనం కూడా అంత సేఫ్గా ఉంటాం కదా. అండ్ అలాగే ఈ యూనివర్స్లో టెంపరేచర్ లిమిట్స్ ఎంతవరకు ఉంటాయో మీకు ఇప్పుడు క్లియర్గా చెప్తాను చూడండి. ముందుగా చాలా తక్కువ ఉన్న టెంపరేచర్ గురించి మాట్లాడుకుందాం. దాన్ని అబ్సల్యూట్ జీరో టెంపరేచర్ అంటారు. ఈ టెంపరేచర్ -273 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఉంటుంది. ఈ లెవెల్ ఆఫ్ టెంపరేచర్ కి చేరుకున్నప్పుడు ఆటమ్స్ కూడా కదలకుండా కంప్లీట్ గా పని చేయకుండా ఆగిపోతాయి. అంటే ఇది కూల్ టెంపరేచర్ వైపు ఉన్న మినిమం లిమిట్. మనం నార్మల్ గా అనుభవించే వేడి అంటే 50 డిగ్రీ సెల్సియస్, 100 డిగ్రీ సెల్సియస్ లేదా 1000 డిగ్రీ సెల్సియస్ వరకు కూడా ఉంటుంది. కానీ అసలు యూనివర్స్ లో వేడి యొక్క మాక్సిమం లిమిట్ ఎంతంటే మన సన్ సర్ఫేస్ లో ఉండే టెంపరేచర్ దాదాపుగా 5500 డిగ్రీ సెల్సియస్ వరకు ఉంటుంది. అయితే సన్ కోర్ లో ఉండే టెంపరేచర్ దాదాపు 1.5 క్రోర్ డిగ్రీ సెల్సియస్ వరకు ఉంటుంది. ఇక ఒక స్టార్ పేలిపోయే టైంలో అంటే సూపర్ నోవాలో ఆ వేడి ఏకంగా 100 బిలియన్ డిగ్రీ సెల్సియస్ వరకు పెరిగిపోతుంది. అంటే అది సూర్యుడి కన్నా చాలా రెట్లు ఎక్కువ వేడిని క్రియేట్ చేస్తుంది. ఇక సైంటిస్టులు ఎన్నో సంవత్సరాలు రీసెర్చ్ చేసిన తర్వాత టెంపరేచర్ కి కూడా ఒక అల్టిమేట్ అప్పర్ లిమిట్ ఉంటుందని గుర్తించారు. దాన్నే ప్లాంక్ టెంపరేచర్ అంటారు. ఈ టెంపరేచర్ దాదాపుగా 1.41688 ఇంటూ 10⁻32 డిగ్రీ సెల్సియస్ గా క్యాలిక్యులేట్ చేశారు. అంటే ఒకటి తర్వాత 32 సున్నాలు పెట్టాలి. ఈ యూనివర్స్ లో సాధ్యమయ్యే హైయెస్ట్ వేడిగా ఇది పరిగణించబడుతుంది.
ఈ ప్లాంక్ టెంపరేచర్ అనేది అబ్సల్యూట్ జీరోకు కంప్లీట్ గా వ్యతిరేకంగా ఉన్న సిచ్యువేషన్. సైంటిస్టుల ప్రకారం ఈ రేంజ్ మించిన వేడి ఉండడానికి ఈ యూనివర్స్ లో అస్సలు అవకాశం లేదు. అంటే చల్లదనం వైపు మినిమం లిమిట్ అబ్సల్యూట్ జీరో, వేడి వైపు మాక్సిమం లిమిట్ ప్లాంక్ టెంపరేచర్. అవే ఈ యూనివర్స్ లో ఇప్పటి వరకు ఉన్న అతిపెద్ద టెంపరేచర్ ఎక్స్ట్రీమ్స్. ఇంకా ఇంతకన్నా ఎక్స్ట్రీమ్ టెంపరేచర్ అస్సలు ఈ యూనివర్స్ లోనే సాధ్యం కాదు. ఫ్యాక్ట్ నెంబర్ 4. రీసెంట్ గా మన ఇండియా తయారు చేసిన వాట్సాప్ లాంటి ఒక కొత్త యాప్ అంటే అరట్టై అనే ఈ యాప్ గురించి జనాలు ఒక పెద్ద క్వశ్చన్ అడుగుతున్నారు. అదేంటంటే ఈ యాప్ ని యూజ్ చేయడం సేఫేనా, ఈ యాప్ ని ఏం భయం లేకుండా యూజ్ చేయొచ్చా అని అడుగుతున్నారు. అండ్ ఇందులో మెయిన్ గా ఉండాల్సిన ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ లేకపోతే ఎలా దీన్ని సేఫ్ గా యూజ్ చేయాలి అనే క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతున్నారు. అంటే మనం పంపించే చార్ట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ అంతా ఎవరికి తెలియకుండా లీక్ అయ్యేలా ఉందా అనే డౌట్స్ ఎక్కువగా వస్తున్నాయి. అందుకే మధ్యలో ఉన్న కంపెనీ వాళ్ళు కూడా మనం పంపించే మెసేజెస్, ఫోటోస్ చదవచ్చనని జనాలు భయపడుతున్నారు. ఒకసారి ఒక వ్యక్తి కంపెనీని డైరెక్ట్ గా అడిగాడు, నేను నా భార్యకు పర్సనల్ ఫోటోస్ ఆర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ సెండ్ చేస్తే ఆ ఫోటోస్ రా ఫార్మాట్ లో కూడా కంపెనీ దగ్గర స్టోర్ అయి ఉంటాయా అని. అందుకు ఆ కంపెనీ రిప్రజెంటేటివ్ ఇలా సమాధానం ఇచ్చారు, మా బిజినెస్ కేవలం ట్రస్ట్ మీదనే నడుస్తుంది, మేము మా కస్టమర్స్ డేటాను యాక్సెస్ చేయము అని చెప్పారు. ఇలాంటి మాటలు చెప్పడం సరే, కానీ కేవలం గాలి మాటలతోనే బిజినెస్ నడవదు కదా. జనాలకి కంప్లీట్ సేఫ్ గా ఉండే ఒక ఫుల్ సెక్యూరిటీ ఫ్యూచర్ కావాలని అడుగుతున్నారు. ఎందుకంటే ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ వాస్తవానికి గొప్ప టెక్నాలజీనే. మనం వాట్సాప్ ఆర్ వేరే చాట్స్ లో మాట్లాడుతుంటే ఒక పర్సనల్ సెండ్ చేసే ఇన్ఫర్మేషన్ రిసీవర్ పర్సన్ కి చేరే వరకు మధ్యలో ఆ ఇన్ఫర్మేషన్ కంపెనీకి అర్థం కాకుండానే ఉండాలి. దీని రిజల్ట్ ఏంటంటే ఒకవేళ కంపెనీ డేటా సెంటర్స్ లో పొరపాటున హ్యాకింగ్ అయినా లేదా ఒకవేళ డేటా లీక్ అయినా కూడా మన డేటా అండ్ యూజర్ ఇన్ఫర్మేషన్ ని ఎవరు చదవలేరు, దాన్ని అసలు యూజ్ చేయలేరు. ఎందుకంటే ఆ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ కీ ఇన్ఫర్మేషన్ సెండ్ చేసే వారి దగ్గర అండ్ ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేసుకునే వారి దగ్గర మాత్రమే ఉంటుంది. కంపెనీ దగ్గర ఎటువంటి కీ ఉండదు. అప్పుడు మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇంకా ఏ కంపెనీ కూడా చూడలేదు అండ్ యాక్సెస్ కూడా చేయలేదు. ఇక్కడ జోహో కంపెనీని మాత్రం నేను తిట్టట్లేదు, ఇది నిజంగా ఒక మంచి కంపెనీ. చాలా పెద్ద ఆర్గనైజేషన్స్ విదేశాలకు వెళ్ళిపోతుంటే కూడా జోహో కంపెనీ మాత్రం మన దేశంలో ఉండి బాగా పనిచేస్తుంది. అది కూడా జోహో డేటా సెంటర్స్ ముంబై, చెన్నైలోనే ఫిజికల్ గా ఉన్నాయి. ఇది చాలా గుడ్ న్యూస్. అయినప్పటికీ మనం కోరుకునేది ఏంటంటే కంపెనీస్ ఎప్పుడైతే ఆ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఫ్యూచర్ ను ఖచ్చితంగా యూజర్ కి అందిస్తాయో అప్పుడే యూజర్ కి కంపెనీ మీద ఉన్న నమ్మకం పెరుగుతుంది. అప్పుడు మన చార్ట్స్ అండ్ మన ప్రైవసీ ఇన్ఫర్మేషన్ నిజంగానే లీక్ అవుదనే కాన్ఫిడెన్స్ యూజర్ లో వస్తుంది. అప్పుడు ఎక్కువ నమ్మకంతో ఆ కంపెనీ యాప్స్ ని యూజ్ చేస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 5. గూగుల్ కంపెనీ రాత్రికి రాత్రే ఎవరికి తెలియకుండా ఒక పెద్ద చేంజ్ చేసింది. గూగుల్ కంపెనీ తీసుకొచ్చిన ఈ ఒక్క డిసిషన్ వల్లే చాలా వెబ్సైట్స్ కి బిజినెస్ మొత్తం బోల్తా కొట్టింది. కొందరి సైట్స్ అయితే ట్రాఫిక్ పడిపోయి కేవలం ఒక్క రాత్రిలోనే మొత్తం అంతా నాశనం అయిపోయాయి. కానీ అంతలా అసలు గూగుల్ ఏం చేసిందంటే వాళ్ళు వాళ్ళ కోడ్లో ఉన్న నమ్ ఈక్వల్ టు 100 అనే వాల్యూని తీసేసి దాన్ని నమ్ ఈక్వల్ టు 10 గా మార్చేశారు. చూడడానికి ఇది చాలా చిన్న చేంజే కదా అని అనుకోవచ్చు, కానీ అలా అనుకుంటే మాత్రం చాలా పొరపాటు. ఎందుకంటే ఇంతవరకు గూగుల్లో మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ సెర్చ్ చేస్తే URL లాస్ట్ లో నమ్ ఈక్వల్ టు 100 అని పెట్టి ఒకేసారి 100 పేజెస్ రిజల్ట్స్ ను చూసే అవకాశం ఉండేది. ఈ ట్రిక్ ని డేటా కలెక్ట్ చేసే లేదా స్క్రాపింగ్ చేసే AI కంపెనీస్ బాగా వాడేవి. ఒకేసారి లోడ్ అయ్యే 100 పేజీల డేటాని ఈ కోడ్తో తీసుకురావచ్చు. కానీ గూగుల్ ఈ విషయం కనిపెట్టింది. ఇప్పుడు సెర్చ్ చేస్తే కేవలం 10 రిజల్ట్స్ మాత్రమే లోడ్ అయ్యేలా సిస్టమ్ మొత్తాన్ని చేంజ్ చేసేసింది. ఇప్పుడు ఈ చేంజ్ వల్ల ఏం జరిగిందంటే చాలా AI కంపెనీస్ కి డేటా కలెక్ట్ చేసే పవర్ సడన్ గా ఉన్నట్లుండి తగ్గిపోయింది. వాళ్ళ స్పీడ్, ఎఫిషియన్సీ అన్ని స్లో అయ్యాయి. అంతేకాదు వెబ్సైట్ ర్యాంక్ కోసం SEO చేసే వాళ్ళకు కూడా ట్రాఫిక్ బాగా పడిపోయింది. చాలా సైట్స్ కు విజిటర్స్ తగ్గిపోవడంతో బిజినెస్ కి భారీ లాస్ వచ్చింది. దీనిపై గూగుల్ అఫీషియల్ గా చెప్పింది, వీఆర్ గూగుల్, మా దగ్గర ఆల్రెడీ చాలా డేటా ఉంది, కానీ ఈ AI కంపెనీస్ వచ్చి మా డేటాని వాడుకుంటున్నాయి, కానీ మాకు క్రెడిట్స్ మాత్రం ఇవ్వడం లేదు అని. అందుకే వాళ్ళు ఈ రిస్ట్రిక్షన్ పెట్టారని గూగుల్ క్లియర్ గా అఫీషియల్ గా చెప్పింది. అంటే ఇక మీదట ఎవరైనా సరే, అది ఎంత పెద్ద AI కంపెనీ అయినా సరే, గూగుల్ డేటాని డైరెక్ట్ గా అస్సలు వాడుకోలేరు. ఫ్యాక్ట్ నెంబర్ 6. ఈ దీపావళి ఫెస్టివల్ సందర్భంగా ఇల్లు మొత్తం క్లీన్ చేస్తున్నప్పుడు చాలా మందికి పాత 2000 రూపీస్ నోట్స్ దొరికాయి. ఓ చోట అయితే ఒక వ్యక్తికి ఏకంగా 2 లక్షల రూపాయలు పాత 2000 నోట్స్ దొరికాయని కూడా న్యూస్ వచ్చింది. కానీ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఆ పాత 2000 నోట్లను మార్చుకునేందుకు అఫీషియల్ గా టైం ఎప్పుడూ అయిపోయింది. యాక్సిస్ బ్యాంక్, HDFC బ్యాంక్, IDFC బ్యాంక్ లాంటి వాటి దగ్గరికి వెళ్ళినా వెనక్కి వెళ్ళిపోమంటారు. ఆ లాస్ట్ డేట్ అక్టోబర్ 7, 2023 అని ఇండియన్ గవర్నమెంట్ అఫీషియల్ గా డిక్లేర్ కూడా చేసింది. ఆ డేట్ తర్వాత బ్యాంకులు నార్మల్ గానే అవి తీసుకోవడం లేదు. కానీ ఆ నోట్లను మార్చుకునే మార్గం ఇంకా ఒకటి ఉంది. అది జనరల్ కమర్షియల్ బ్యాంక్ ద్వారా కాదు,
డైరెక్ట్ గా ఆర్బీఐ ద్వారా మాత్రమే చేయొచ్చు. దేశంలో మొత్తం ఆర్బీఐ ఇష్యూ ఆఫీసులు 31 ఉన్నాయి. వాటిలో కనీసం 19 ఆర్బీఐ ఇష్యూ ఆఫీసులు ప్రెజెంట్ పనిచేస్తున్నాయి. మీరు అక్కడికి డైరెక్ట్ గా వెళ్తే పాత 2000 నోట్లను ఇంకా మార్చుకునే అవకాశం ఉంది. ఇక్కడ ఒక విషయం అబ్జర్వ్ చేయండి. ఒకేసారి పెద్ద మొత్తంలో అంటే 10-15 లక్షల రూపాయలు ఎక్స్చేంజ్ చేయడానికి తీసుకెళ్తే ఆ ఆఫీస్ స్టాఫ్ డౌట్ పడి ఆ అమౌంట్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ అడిగితే మాత్రం మీరు బుక్ అయిపోతారు. అందుకే పెద్ద అమౌంట్ చేంజ్ చేసుకోవడానికి వెళ్లే ముందు అవసరమైన ప్రూఫ్స్ అండ్ వాటికి రిలేటెడ్ పేపర్స్ ని తీసుకెళ్లడం మంచిది. ఆర్బీఐ రూల్స్ ప్రకారం వాళ్ళు చెప్పిన అన్నిటినీ రెడీ చేసుకుని వెళ్లడం మంచిది. పాత 2000 నోట్లను వెంటనే బ్యాంకుల దగ్గర మార్చుకోవడం కష్టమైనప్పటికీ ఆర్బీఐ ఇష్యూ ఆఫీస్ కు వెళ్లి అవసరమైన డాక్యుమెంటెడ్ ప్రూఫ్స్ అన్ని తీసుకుని వెళ్తే ఇప్పటికైనా సరే పాత నోట్లను మార్చుకునే అవకాశం ఉంది. కాకపోతే మీకు ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, ఏం చేసుకుంటారు అండ్ ఆ అమౌంట్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ అన్ని తీసుకుని వెళ్తే అప్పుడు మీకు వాళ్ళు ఆ అమౌంట్ ఎక్స్చేంజ్ చేసి ఇస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 7. మన భారతదేశం ఇప్పుడు ప్రపంచంలోనే మోస్ట్ అడ్వాన్స్డ్ వెదర్ సిస్టమ్ను సొంతం చేసుకుంది. ప్రపంచంలో వాతావరణం అంచనా వేసే కంప్యూటర్స్ అన్నిటికన్నా ఇప్పుడు మన ఇండియా దగ్గర ఉన్న వెదర్ క్యాల్కులేషన్ సిస్టమ్ చాలా లేటెస్ట్ అండ్ చాలా శక్తివంతమైనది. ఈ సిస్టమ్ను భారత్ ఫోర్కాస్ట్ సిస్టమ్ అని పిలుస్తున్నారు. మన వాళ్ళు ఏ కొత్త దానికి పేరు పెట్టాలన్నా సరే మనకున్న భారత్ అనే పేరు వాటికి సూపర్గా సూట్ అవుతుంది కదా. అన్ని దేశాలకు ఇలాంటి ఫెసిలిటీ లేదనుకోండి. సరే, ఈ వెదర్ ని క్యాలిక్యులేట్ చేసే అద్భుతమైన పనిని చేయడానికి ఈ బిఎఫ్ఎస్ ఒక సూపర్ కంప్యూటర్ ను వాడుతుంది. దాని పేరే అరాకా. ఈ అరాకా కంప్యూటర్ పవర్ గురించి చెప్పాలంటే ఇందులో ఏకంగా 3,30,00,000 జీబీ స్టోరేజ్ ఉంది. 3,30,00,000 జీబీ అంటే ఒక్కసారి ఊహించుకోండి ఎంత స్టోరేజో. అలాగే దీని ప్రాసెసింగ్ పవర్ వచ్చేసి 11.77 పెటాఫ్లాప్స్. అంటే మామూలు వాతావరణం అంచనా వేసే సూపర్ కంప్యూటర్స్ తో కంపేర్ చేస్తే ఇది దాదాపు 1000 రెట్లు ఎక్కువ అడ్వాన్స్డ్ వెదర్ సిస్టమ్ అని చెప్పొచ్చు. ఈ వెదర్ సిస్టమ్ గొప్పతనం ఎక్కడ ఉందంటే మన బిఎఫ్ఎస్ రెజల్యూషన్ కేవలం 6 కిలోమీటర్స్ మాత్రమే. ఈ రెజల్యూషన్ నంబర్ ఎంత తక్కువగా ఉంటే వాతావరణాన్ని అంచనా వేసేటప్పుడు క్వాలిటీ అంత ఎక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కి అమెరికా, రష్యా, యూరోప్ లాంటి డెవలప్డ్ కంట్రీస్ దగ్గర కూడా 9 నుంచి 14 కిలోమీటర్స్ రెజల్యూషన్ ఉంది. అంటే అమెరికా వాళ్ళు 9 కిలోమీటర్స్ ఏరియాలో వాతావరణాన్ని అంచనా వేస్తే మన బిఎఫ్ఎస్ మాత్రం కేవలం 6 కిలోమీటర్స్ ఏరియాలోనే అంచనా వేస్తుంది. దీనివల్ల భూమిపై ఉన్న వాతావరణ వివరాలు చాలా క్లియర్ గా అండ్ డీటెయిల్ గా తెలుసుకోవడానికి అవకాశం ఉంది. ఒక రకంగా చెప్పాలంటే అమెరికా వాతావరణ క్వాలిటీ హెచ్డి స్థాయిలో ఉంటే మన ఇండియా క్వాలిటీ ఇప్పుడు ఏకంగా 4K లెవెల్ కి చేరిపోయిందన్నమాట. చైనా దగ్గర 5 కిలోమీటర్స్ రెజల్యూషన్ ఉంది కానీ అది దేశమంతా వాడటంలో లేదు. కానీ మన ఇండియాకు చెందిన బిఎఫ్ఎస్ మాత్రం దేశం మొత్తం మీద పెద్ద లెవెల్లో పనిచేయడానికి సిద్ధంగా ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 8. మన ఇంట్లో ప్రతిరోజు వెలిగే లైట్ బల్బ్స్ చూసారా, వాటి వెనుక ఒక పెద్ద రహస్యం ఉంది. అసలు ఈ లైట్ బల్బ్స్ తయారు చేసే కంపెనీస్ అంతా కలిసి ఒక డార్క్ అగ్రిమెంట్ చేసుకున్నాయి. ఈ గ్రూప్ కి వాళ్ళు పెట్టిన పేరు ఫీవర్స్ కార్టెల్. వినడానికే కొంచెం విచిత్రంగా అండ్ షాకింగ్ గా ఉంది కదా. ఇప్పుడు మీరు అనుకుంటుండొచ్చు ఒక లైట్ బల్బులో ఏముంది అంత పెద్ద సీక్రెట్ అని. కానీ మెయిన్ మ్యాటర్ ఏంటంటే 1920లలో తయారయ్యే బల్బులు అప్పుడు చాలా బలంగా ఏళ్ల తరబడి పాడవకుండా పనిచేసేది. అంటే వాటి లైఫ్ స్పాన్ చాలా ఎక్కువగా ఉండేది. ఒక్కసారి మనం బల్బు కొన్నామంటే చాలు అది కొన్ని సంవత్సరాల తరబడి చెడిపోకుండా పనిచేసేవి. అప్పుడు ఆ కంపెనీస్ కి అమ్మకాలు బాగా తగ్గిపోయాయి. కొత్త బల్బులు కొనేవాళ్ళు తక్కువైపోయారు. బిజినెస్ సరిగ్గా జరగడం లేదు. ఎందుకంటే పాత బల్బులు పాడైపోతేనే కదా కొత్త బల్బులు కొంటారు జనాలు. ఇంకా పాతది పాడవకుండా అలానే ఉంటే కొత్తది ఎవరు కొనరు కదా. దాంతో ఆ కంపెనీస్ తలపట్టుకున్నాయి. ఇలా బల్బులు ఎక్కువ కాలం ఉండిపోతే మన బిజినెస్ లాస్ అవుతుందని అందుకే ఈ ఫీవర్స్ క్యాటల్ వాళ్ళు ఒక సీక్రెట్ మీటింగ్ పెట్టుకున్నారు. ఆ మీటింగ్ లో ఒక షాకింగ్ డిసిషన్ తీసుకున్నారు. ఇంతకు ముందు లాగా బలమైన బల్బులు ఇక తయారు చేయొద్దు, కొత్త బల్బులు కొన్ని నెలల్లోనే పాడైపోవాలి అని ఒక బ్లాక్ లా పెట్టారు. అంతేకాదు ఎవరైనా కంపెనీ ఎక్కువ కాలం ఉండే బల్బులు తయారు చేస్తే వాళ్ళపై పెనాల్టీ వేస్తాం, ఆ కంపెనీని మూసేస్తామని వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇంతకీ అంత క్రూయల్టీ ఎందుకంటే చాలా సింపుల్. బల్బులు ఎక్కువ కాలం వర్క్ అయితే మళ్ళీ అమ్మలేరు కదా, అమ్మకాలు పడిపోతాయి, ప్రాఫిట్స్ తగ్గిపోతాయి. కాబట్టి వాళ్ళు ప్లాన్ చేసింది ప్రజలు ఎప్పటికప్పుడు కొత్త బల్బులు కొనాలి, మన బిజినెస్ సజావుగా నడవాలి. చరిత్ర చెప్తుంది ఈ ఫీవర్స్ క్యాపిటల్ అనే ఒప్పందానికి సంబంధించిన పత్రాలు, రికార్డ్స్ ఇప్పటికీ ఉన్నాయి. అంటే మనం ఈ రోజు కొనుక్కున్న చాలా వస్తువులు కూడా కావాలనే కొద్ది కాలం మాత్రమే వర్క్ అయ్యేలా తయారు చేస్తారు. ఎందుకంటే అదే వాళ్ళ బిజినెస్ సీక్రెట్. ఒకసారి మంచి క్వాలిటీ వస్తువులు తయారు చేస్తే ఇక కస్టమర్స్ మళ్ళీ ఇంకొక వస్తువు కొనడానికి రారు. సో కస్టమర్ మళ్ళీ రావాలి అంటే అతనికి తక్కువ టైంలోనే చెడిపోయే వస్తువులు ఇవ్వాలి. అప్పుడే ఇంకొక కొత్త వస్తువు కొనడానికి వస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 9.
నార్మల్గా మూవీస్ ఎక్కువ చూసే వాళ్ళకి ఈ ఫైనల్ డెస్టినేషన్ అనే మూవీ తెలిసే ఉంటుంది. వాళ్ళకి సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఫైనల్ డెస్టినేషన్ అనే సిరీస్ ని మామూలుగానే చావుల సిరీస్ అని పిలుస్తుంటారు. ఎందుకంటే ఈ సిరీస్ లో చావులు అనేవి చాలా వింత వింత పద్ధతుల్లో భయానకంగా చాలా దారుణంగా జరుగుతుంటాయి. అయితే ఈ సినిమాకి ఏదో శాపం తగిలినట్టుగా ఉంటుంది. ఆ సినిమా నిజంగానే జరిగింది అనిపిస్తుంది. అసలు మెయిన్ మ్యాటర్ ఏంటంటే అర్జెంటీనాలో నిజంగానే ఫైనల్ డెస్టినేషన్ మూవీలో జరిగినట్టు రియల్ గా ఒక ఇన్సిడెంట్ జరిగింది. సరిగ్గా 40 మంది జనం థియేటర్ లో ఈ మూవీని చూస్తున్నారు. ఆ టైంలో స్క్రీన్ మీద కూడా చావు గురించి ఉన్న సీన్సే నడుస్తున్నాయి. స్పీకర్స్ లో దాని సౌండ్ చాలా గట్టిగా పెద్ద పెద్దగా వస్తుంది. థియేటర్ పైకప్పు సడన్ గా కూలిపోయింది. జనమంతా సినిమా స్టోరీలో బాగా లీనమైపోయి అందులో ఏముందో చూస్తున్నప్పుడు అకస్మాత్తుగా థియేటర్లో కూడా అందరిలో మృత్యు భయం మొదలైంది. పైనుంచి ఏదో భారీ శబ్దం రావడంతో జనాలు వెంటనే అది మూవీ సౌండే అని అనుకున్నారు. కానీ ఒక్కసారిగా థియేటర్ యొక్క పైకప్పు మొత్తం కూలిపోయింది. ఈ సంఘటన జరగడంతో నిజంగానే ఫైనల్ డెస్టినేషన్ రియల్ అయిపోయింది అంటూ ఇంటర్నెట్ మొత్తం ఈ విషయం తెగ వైరల్ అయిపోతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 10. మన ఇండియా ఇప్పుడు మన శత్రు దేశాలకు గట్టిగా బుద్ధి చెప్పబోతుంది. ఎందుకంటే త్వరలోనే మన దేశానికి 5G ఫైటర్ జెట్స్ రాబోతున్నాయి. మనం ఫోన్లలో 2G, 3G, 4G, 5G చూస్తుంటాం కదా. జెట్ల విషయంలో కూడా సరిగ్గా అలాగే లెవెల్స్ అండ్ జనరేషన్స్ ఉంటాయి. ఇప్పుడు మొత్తం ప్రపంచంలో అమెరికా, రష్యా ఇంకా చైనా ఈ 3 దేశాల దగ్గర మాత్రమే 5G జెట్లు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కి అమెరికా దగ్గర F-22, చైనా దగ్గర J-20, అలాగే రష్యా దగ్గర Su-57 లాంటి జెట్లు ఉన్నాయి. మిగతా దేశాలన్నీ ఇప్పటికీ కూడా 2G, 3G లేదా 4.5G జెట్లను మాత్రమే వాడుకుంటున్నాయి. ఆ కంట్రీస్ లో 5G ఇంకా అందుబాటులో లేదు. అయితే మన ఇండియా చాలా గొప్ప డెసిషన్ తీసుకుంది. టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్, అదానీ డిఫెన్స్ సిస్టమ్స్ లాంటి ప్రైవేటు కంపెనీలతో కలిసి మన సొంత దేశంలోనే ఈ 5G ఫైటర్ జెట్లను తయారు చేయబోతుంది. ఈ పాత 4G జెట్లకు కొత్తగా రాబోతున్న 5G జెట్లకు మధ్య చాలా పెద్ద తేడా ఉంది. 5G జెట్లలో గేమ్స్లలో ఉండేటువంటి ఒక గోస్ట్ మోడ్ కూడా ఉంది. అంటే ఈ జెట్లు శత్రువుల రేడార్స్ కి అస్సలు కనిపించకుండా ఇన్విజిబుల్ అయ్యే ఫ్యూచర్ దీనికి ఉందన్నమాట. ఇంకా చెప్పుకోవాలంటే ఈ జెట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో నడుస్తుంది. దీనికి సొంతగా ఒక కంప్యూటర్ బ్రెయిన్ కూడా ఉంటుంది. ఈ జెట్ లో ఇంకొక మంచి విషయం ఏంటంటే ఇది డీజిల్ ఆర్ పెట్రోల్ ని చాలా తక్కువగా యూజ్ చేసుకుంటుంది. అంటే మైలేజ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కాకపోతే ఈ 5G జెట్లను తయారు చేయడం అనేది 1-2 సంవత్సరాల్లో అయ్యే పని కాదు. దీన్ని మొత్తం కంప్లీట్ గా డెవలప్ చేయడానికి ఏకంగా 7 సంవత్సరాలు పడుతుంది. మిగతా కంట్రీస్ దీనిని టచ్ కూడా చేయలేదు. కాబట్టి ఇప్పుడు ఈ ప్రయత్నం మొదలు పెట్టడమే మన దేశానికి చాలా పెద్ద విజయం లాంటిది. ఫ్యాక్ట్ నెంబర్ 11. మీరు ఎప్పుడైనా సోషల్ మీడియాలో కానీ లేదా వేరే ఏ చోట అయినా సరే టొరెంజా అనే కంట్రీ పేరు విన్నారా? దాని గురించి వింటే మాత్రం మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. ఏముందిలే, మనకు తెలియని చాలా కంట్రీస్ ఈ భూమి మీద ఉన్నాయి కదా, ఈ కంట్రీలో స్పెషల్ ఏముంది అనుకుంటే మాత్రం మీరు చాలా పెద్ద మిస్టేక్ చేస్తున్నారు. అసలు మ్యాప్లోనే లేని ఒక దేశంకి సంబంధించిన పాస్పోర్ట్తో ఒక ఆవిడ అమెరికాలోని JFK ఎయిర్పోర్ట్లో దిగింది. ఇప్పుడు ఈ మ్యాటర్ సోషల్ మీడియాలో అండ్ ఇంటర్నెట్లో బాగా వైరల్ అవుతుంది. ప్రెసెంట్ ఇంటర్నెట్ మొత్తాన్ని షేక్ చేస్తున్న ఆ టొరెంజా పాస్పోర్ట్ ఉమెన్ కథ వెనుక అసలు ఏం జరిగిందో, ఎందుకంత వైరల్ అవుతుందో, అసలు ఆ మిస్టరీ ఏంటనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రీసెంట్ గా ఒక వీడియో సోషల్ మీడియా అండ్ ఇంటర్నెట్ లో బాగా వైరల్ అవుతుంది. టోక్యో నుంచి న్యూయార్క్ JFK ఎయిర్పోర్ట్ కి వచ్చిన ఒక మహిళ ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ కి టొరెంజా అనే దేశం యొక్క పాస్పోర్ట్ ని చూపించింది. ఆ ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ ఆ పాస్పోర్ట్ ని చూడగానే వాళ్ళు చాలా కన్ఫ్యూజ్ అయిపోయారు. ఎందుకంటే ఆ దేశం గురించి మాకు తెలియదు, మ్యాప్స్ లో ఎక్కడ కూడా ఆ దేశం లేదు అని చెప్పారు. కానీ ఆవిడ మాత్రం టొరెంజా అనేది కౌకాసస్ రీజన్ లో ఉందని చాలా కాన్ఫిడెన్స్ గా చెప్పింది. ఆ పాస్పోర్ట్ కూడా బయోమెట్రిక్ చిప్స్, హోలోగ్రామ్స్ తో చాలా ఒరిజినల్ పాస్పోర్ట్ లాగానే ఉంది. ఈ కథతో టొరెంజనా అనేది బీసీ కాలం నుంచే ఉంది, 1954లో మళ్ళీ 2025లో కనిపించింది అని కొంతమంది వాళ్ళకి తెలిసిన స్టోరీస్ చెప్పడం మొదలుపెట్టారు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. నిజం చెప్పాలంటే టొరెంజనా అనే దేశం అసలు ఈ భూమి మీద ఎక్కడా లేదు. ఈ కథ మొత్తం ఫేక్. ఫ్యాక్ట్ చెక్కర్స్, JFK అథారిటీస్ చాలా క్లియర్ గా ఏం చెప్పారంటే ఈ వీడియో మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో తయారు చేసింది. ఇది కేవలం ఒక వైరల్ హొరాక్స్ అని వాళ్ళు చెప్పారు. పురాతన రికార్డ్స్ లో కానీ లేదా మోడర్న్ అండ్ లేటెస్ట్ మ్యాప్స్ లో కానీ టొరెంజనా ఉందని చెప్పడానికి ఏ ఒక్క ప్రూఫ్ కూడా లేదు. ఇది చరిత్రలో ఎప్పుడూ లేనిది సడన్ గా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవడం కోసం మాత్రమే క్రియేట్ చేసిన ఒక మోడర్న్ ఫిక్షనల్ స్టోరీ. ఈ టొరెంజనా స్టోరీకి ఒక పాత లెజెండ్ తో లింక్ కూడా ఉంది. 1954లో సరిగ్గా ఇలాగే టోక్యోలోని హనేడా ఎయిర్పోర్ట్ కి టౌరెడ్ అనే దేశం పాస్పోర్ట్ తో ఒక మనిషి వచ్చాడు. టౌరెడ్ అనేది ఫ్రాన్స్ అండ్ స్పెయిన్ కి మధ్య ఉన్న అండోరా దగ్గర ఉందని చెప్పాడు. ఆ మనిషిని హోటల్లో ఉంచి గార్డ్స్ ని పెట్టారు. కానీ నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తే
ఆ మనిషి ఎక్కడా కనిపించకుండా సడన్ గా డిసపియర్ అయిపోయాడు. చూసారా, ఈ టొరెంజా స్టోరీ ఆ పాత టొరెడ్ మ్యాన్ కథని పట్టుకొని ఇప్పుడున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో కొత్తగా జనరేట్ చేశారు. ఏదేమైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఇటువంటి ఫేక్ స్టోరీస్ ఎంత ఈజీగా వస్తున్నాయో అర్థం చేసుకోండి. సోషల్ మీడియాలో వచ్చే సంచలన విషయాలను గుడ్డిగా నమ్మకండి. ఒకసారి చెక్ చేసుకోండి. అప్రమత్తంగా ఉండడం చాలా ముఖ్యం. ఫ్యాక్ట్ నెంబర్ 12. మన దేశంలో ఉన్న రాజకీయ నాయకులకి కొన్ని రకాలైన అనవసరమైన ప్రయోజనాలు ఇస్తున్నారు. అవి చూసిన తర్వాత అసలు ఇదెక్కడి న్యాయం అని మనకి ఖచ్చితంగా అనిపిస్తుంది. మెయిన్ గా మన ఎంపీస్ ఉన్నారు కదా, వారికి ప్రతి సంవత్సరం ఫోన్ అండ్ ఇంటర్నెట్ యూసేజ్ కోసం 1,50,000 రూపాయల అలవెన్స్ ఇస్తున్నారు. మీరే ఆలోచించండి ఈ రూల్ ఎంత పాతదో. ఇప్పటి రోజుల్లో జియో, ఎయిర్టెల్ లాంటి ఏ కంపెనీ అయినా సరే ఒక పర్సనల్ ఫోన్ అండ్ ఇంటర్నెట్ యూసేజ్ కోసం 1,50,000 రూపాయలు ఛార్జ్ చేస్తున్నాయా? అసలు ఈ అలవెన్స్ కి అర్థమే లేదు. కంప్లీట్ గా మీనింగ్ లెస్ కదా. ఎందుకంటే మన ఇండియాలో ఇంటర్నెట్ ఖర్చు ప్రపంచం మొత్తంలోనే చాలా తక్కువగా ఉంటుంది. మన దేశంలో 788 మంది ఎంపీస్ ఉన్నారు కదా, వాళ్ళందరికీ ఈ 1,50,000 ఇస్తున్నారంటే మనం మొత్తం 12 కోట్లు అనవసరంగా ఖర్చు చేస్తున్నట్లే కదా. ఈ డబ్బంతా కూడా మనం డైలీ కట్టే ట్యాక్సెస్ ద్వారానే గవర్నమెంట్ కి వస్తున్నాయి. మన దగ్గర నుంచి ట్యాక్స్ వసూలు చేసేటప్పుడు ₹1 కూడా వదలకుండా తీసుకుంటున్నారు. అలాంటప్పుడు వేస్ట్ గా పోయే ₹1 గురించి కూడా మనం ఎందుకు అడగకూడదు? అయితే కొంతమంది ఏమంటారంటే ఎంపీస్ ఇంటర్నేషనల్ కాల్స్ చేస్తుంటారు కదా, అవి చాలా కాస్ట్లీగా ఉంటాయని. కానీ ఇది మోడర్న్ ఎరా. ఇప్పుడైతే గవర్నమెంట్ యొక్క ఎన్క్రిప్టెడ్ సాఫ్ట్వేర్ ద్వారానే ఇంటర్నేషనల్ కాల్స్ మాట్లాడుకుంటున్నారు. అంతేకాని నార్మల్ సెల్ టవర్స్ తో కాల్స్ మాట్లాడట్లేదు. దీని గురించి మీరేమంటారు? మన ఎంపీస్ కి కాల్స్ అండ్ ఇంటర్నెట్ అలవెన్సెస్ కోసం ఇంత అమౌంట్ ఇవ్వడం కరెక్టే అంటారా? ఫ్యాక్ట్ నెంబర్ 13. లాస్ట్ కి మన ఇండియన్ గవర్నమెంట్ అందరికి పనికొచ్చే ఒక చక్కని డిసిషన్ తీసుకుంది. ఈ నిర్ణయం చూస్తే అవును ఇలానే చేయాలి అనిపిస్తుంది. ఎందుకంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇప్పటికే పాతకాలపు విధానంలోనే నడుస్తుంది. ఎవరు ఎప్పుడు చనిపోయారు, ఎప్పుడు పెళ్లి చేస్తున్నారు, ఎవరి పుట్టినరోజు ఎప్పుడు, అలాంటి డేట్స్ మాత్రమే చదివి వాటిని ఎగ్జామ్స్ లో రాసేస్తే మార్కులు వస్తున్నాయి. అవి కరెక్ట్ అని మార్క్స్ వేస్తున్నారు. ఒక పక్క టెక్నాలజీ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంత అప్డేట్ అవుతున్నా కూడా మనం ఇంకా ఆ పాతకాలంలో ఉండే ఎడ్యుకేషన్ సిస్టాన్ని గుడ్డిగా యూజ్ చేస్తున్నాం. కానీ నిజానికి ఈ పాతకాలం ఎడ్యుకేషన్ సిస్టమ్ విద్యార్థుల జీవితాన్ని మార్చేంతలా అస్సలు ఉపయోగం కావట్లేదు. ఎందుకంటే అప్పటి వరకు ఉన్న పిల్లలందరూ కూడా చిన్నప్పటి నుంచి 24 గంటలు బుక్స్ ముందర కూర్చొని ఆ బుక్స్ లో ఉన్న కంటెంట్ మొత్తం బాగా బట్టి చదివి దాన్నే గుడ్డిగా ఎగ్జామ్స్ లో రాసేస్తున్నారు. కనీసం ఆ బుక్స్ లో ఉన్న విషయాలు అర్థం చేసుకోవడానికి కూడా ట్రై చేయట్లేదు. అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ లో పనిచేసే వాళ్ళు కూడా వాళ్ళ స్టూడెంట్స్ కి ఇదే మెథడ్ ని స్టార్టింగ్ నుంచే అలవాటు చేస్తున్నారు. అండ్ దానికి తోడు ఈ ఇంగ్లీష్ అని చెప్పే కార్పొరేట్ స్కూల్స్ ఎక్కువైపోయాయి. అండ్ పేరెంట్స్ కూడా అంత పెద్ద స్కూల్లో మా పిల్లలు చదువుతున్నారు అని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కానీ ఏం చదువుతున్నారు అని తెలుసుకునే టైం కూడా పేరెంట్స్ కి లేదు. ఇలా పెద్ద స్కూల్స్ లో ఉన్న స్టూడెంట్స్ ని కేవలం వాళ్ళు చెప్పింది చదివి వాళ్ళు చెప్పింది చేసే ఒక రోబోలాగా స్టూడెంట్స్ ని తయారు చేస్తున్నారు. కేవలం బుక్స్ లో ఉండేది బట్టి చదవడం వల్ల స్టూడెంట్స్ ఓన్లీ మార్క్స్ మీదనే కాన్సన్ట్రేట్ చేస్తాడు. స్టార్టింగ్ నుంచి అలా అలవాటు చేయడం వల్ల స్టూడెంట్ కి సొంతంగా ఆలోచించే పవర్ కూడా తగ్గిపోతుంది. అందుకే దీని సొల్యూషన్ గా ఇప్పుడున్న మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ చేసింది. వచ్చే సంవత్సరం అంటే 2026-2027 అకాడమిక్ ఇయర్ నుంచే క్లాస్ 3 నుంచే పిల్లలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠాలు టీచ్ చేయబోతున్నారు. ఇది చిన్న పిల్లలకు పెద్ద విషయం అనిపించకపోయినా దీని ప్రభావం ఫ్యూచర్ లో చాలా పెద్దగా ఉంటుంది. చిన్న పిల్లలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్ చాట్‌జిపిటి నేర్చుకుంటే ఏమవుతుంది అని అనిపించవచ్చు. కానీ లాంగ్ టర్మ్ లో చూస్తున్నప్పుడు ఇది చాలా పెద్ద చేంజ్ అవుతుంది. మనకంటే చైనా ఈ కార్యక్రమాన్ని 4 ఏళ్ల ముందే వాళ్ళ స్కూలింగ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో స్టార్ట్ చేసింది. ఇక ఇప్పుడు ఓపెన్ఏఐ ఆర్గనైజేషన్ CEO అయిన శామ్ ఆల్ట్మన్ కూడా ఇండియన్ గవర్నమెంట్ కి ఈ ప్రాజెక్ట్ లో సహాయం చేయడానికి ముందుకొచ్చారు. ఇండియాలో విద్యార్థులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకోవడం చాలా పెద్ద అడుగు. ఎందుకంటే మన దేశంలో ఉన్న జనాభా దీని వెనుక ప్రధాన బలంగా మారబోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కి కెనడా దేశం మొత్తం జనాభా కేవలం 4 కోట్ల మంది మాత్రమే. కానీ మన భారతదేశంలో విద్యార్థుల సంఖ్య సుమారు 25 కోట్లు ఉంటుంది. అంత పెద్ద సంఖ్యలో యూత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకుంటే భవిష్యత్తులో మన దేశం ప్రపంచానికి ఒక టెక్ పవర్ హౌస్ అవుతుంది. ఇది మన దేశానికి కొత్త అవకాశాలు, కొత్త జాబ్స్ అండ్ కొత్త ఇన్వెన్షన్స్ తీసుకొస్తుంది. అండ్ ఇది చిన్నపిల్లల్లో వాళ్ళ స్కూలింగ్ ఏజ్ నుంచే అలవాటు చేయడం వల్ల వాళ్ళ బ్రెయిన్ ఇంకా క్రియేటివ్ గా తయారవుతుంది. ఇది నిజంగా మన దేశం తీసుకున్న ది బెస్ట్ స్టెప్ అని చెప్పొచ్చు. ఇలానే కంటిన్యూ అయితే మాత్రం నెక్స్ట్ కొన్ని ఇయర్స్ లోనే మన ఇండియా ఈ ప్రపంచ దేశంలో అన్నిటికన్నా నెంబర్ 1 పొజిషన్ లో ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 14. ఇండియన్ రైల్వేస్ వాళ్ళు ఇప్పుడు పబ్లిక్ ని దోచుకోవడానికి మళ్ళీ కొత్తగా సూపర్ ఫాస్ట్ ఛార్జ్ అని కొత్త ఛార్జ్ ని పెడుతున్నారు. సూపర్ ఫాస్ట్ ట్రైన్స్ కోసం ప్యాసింజర్స్ నుంచి స్పెషల్ ఫీజ్ ని వసూలు చేస్తున్నారు అన్నమాట. అయితే ఇండియాలో ఒక ట్రైన్ ను సూపర్ ఫాస్ట్ అని ఎప్పుడో పిలుస్తారంటే దాని స్పీడ్ 55 కిలోమీటర్స్ కంటే ఎక్కువగా ఉంటేనే దాన్ని సూపర్ ఫాస్ట్ అని పిలుస్తారు. దీనిపై చాలా మంది కామెంట్స్ లో ఇంతకంటే స్పీడ్ గా మా బైక్సే నడుస్తాయి కదా అని అంటున్నారు.
అంటే రేపు ఒకవేళ నిజంగానే మన దేశంలోకి బుల్లెట్ ట్రైన్స్ గనక వస్తే వీళ్ళు ఏకంగా బుల్లెట్ ట్రైన్ ఛార్జెస్ అన్ని కూడా పెట్టేస్తారు. ప్రెసెంట్ మన ఇండియాలో పరిస్థితి ఎలా ఉందంటే జనాలు కామన్ గా 10 గంటల ట్రైన్ అసలు ఎన్ని గంటలకు వస్తుంది అని అడిగే పరిస్థితి ఉంది. అస్సలు టైమింగ్స్ మెయింటైన్ చేయట్లేదు. ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఈ సూపర్ ఫాస్ట్ ఛార్జ్ పెట్టడం అనేది కొంచెం కూడా మీనింగ్లెస్ థింగ్. ఒకసారి అఫీషియల్ పంచువాలిటీ రిపోర్ట్స్ ని చూస్తే మొత్తం భారతదేశం లెవెల్లోనే 27% ట్రైన్స్ టైంకి రావట్లేదు. అంటే 100కు 25 ట్రైన్స్ లేట్ అవుతున్నాయి. అవి ఎక్స్ప్రెస్ అయినా సూపర్ ఫాస్ట్ అయినా ఇంకేదైనా సరే సర్వీస్ విషయంలో ప్రతి ఒక్క రూపాయి కూడా చాలా ఇంపార్టెంట్ కదా. ఇక్కడ ప్రాబ్లం అంతా ఆ చిన్నపాటి 45 రూపాయల ఛార్జెస్ గురించి మాత్రమే కాదు, మొత్తం ఈ రైల్వే సిస్టమ్ గురించి ఆలోచించాల్సింది. ఫ్యాక్ట్ నెంబర్ 15. ఒకసారి ఊహించుకోండి, ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో మన బాడీలో వేరే బ్లడ్ గ్రూప్ ఎక్కిస్తే ఏమవుతుంది? ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన మెడికల్ ఎమర్జెన్సీలలో ఇది ఒకటి. ఫస్ట్ అసలు విషయం చూద్దాం. మన రక్తం ఒక లాక్ అండ్ కీ లాంటిది. ఏ, బి, ఏబి, ఓ ఇవి 4 మెయిన్ టైప్స్ ఆఫ్ గ్రూప్స్. మన రెడ్ బ్లడ్ సెల్స్ పై లేని యాంటీజెన్ ఉన్న రక్తాన్ని ఎక్కిస్తే ఇమ్యూన్ సిస్టమ్ దాన్ని ఫారినర్ లాగా చూసి వెంటనే అటాక్ చేస్తుంది. అందుకే ఒకరి బ్లడ్ గ్రూప్ ఇంకోరికి ఖచ్చితంగా మ్యాచ్ అవ్వాలి. ఈ తప్పు జరగడం చాలా అరుదు, ఎందుకంటే ప్రికాషన్స్ చాలా ఉంటాయి. కానీ సుమారు 40,000 ట్రాన్స్ఫ్యూషన్స్ లో ఒకటి జరిగే అవకాశం ఉంది. ఈ తప్పు జరిగితే రియాక్షన్ స్టార్ట్ అవ్వడానికి నిమిషాలు కూడా పట్టదు. సాధారణంగా 1 నుంచి 15 నిమిషాల్లోనే లక్షణాలు కనిపిస్తాయి. జస్ట్ 10 ml రక్తం లోపలికి వెళ్ళినా కూడా ప్రమాదం మొదలవచ్చు. అప్పుడు రోగికి తీవ్రమైన చలి, వణుకు, జ్వరం వస్తుంది. వీపులో, పక్కల్లో లేదా ఛాతీల్లో విపరీతమైన నొప్పి వస్తుంది. ఇంకా యూరిన్ ఎర్రగా లేదా డార్క్ బ్రౌన్ కలర్లో మారుతుంది. దీన్నే హోమోగ్లోబోనిరియా అంటారు. అంతకంటే భయానకం ఏంటంటే ఏదో చెడు జరగబోతుంది అనే ఫీలింగ్ చాలా బలంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్కి టైప్ ఓ ఉన్న వ్యక్తికి పొరపాటున టైప్ ఏ బ్లడ్ గ్రూప్ ఎక్కిస్తే అది చాలా ప్రమాదకరం. ఎందుకంటే వారిలో యాంటీబాడీస్ చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. ఈ రియాక్షన్ లో రెడ్ బ్లడ్ సెల్స్ నాశనం అయిపోయినప్పుడు అది డిఐసి అనే పరిస్థితికి దారితీస్తుంది. డిఐసి అంటే డిసిమినేటెడ్ ఇంట్రావాస్కులర్ కోఆగులేషన్. అంటే రక్తం నుండి క్లాట్ ఎక్కడికక్కడే ఏర్పడి మన బాడీలో ఒక ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. అన్ని ఆర్గన్స్ కి రక్త సరఫరా ఆగిపోతుంది. ముఖ్యంగా ఫ్రీ హిమోగ్లోబిన్ కిడ్నీ ట్యూబ్స్ లను డ్యామేజ్ చేసి అక్యూట్ కిడ్నీ ఇంజురీకి కారణమవుతుంది. ఈ కిడ్నీ ఫెయిల్యూర్ నుంచి పూర్తి రికవరీ అవ్వడానికి 6 వారాల కంటే ఎక్కువ టైం పట్టొచ్చు. సరైన చికిత్స అందకపోతే రోగి కొన్ని గంటల్లోనే ఆర్గాన్ ఫెయిల్యూర్ ద్వారా చనిపోయే ప్రమాదం ఉంది. వెంటనే డాక్టర్స్ ట్రాన్స్ఫ్యూషన్ ను ఆపి ఐవి ఫ్లూయిడ్స్ ఎక్కించి బ్లడ్ ప్రెషర్ ను స్థిరంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు. ఈ డేంజర్ ని తప్పించడానికి యాంటీబాడీస్, ఫ్రీ హిమోగ్లోబిన్ ని తొలగించడానికి ప్లాస్మా ఎక్స్చేంజ్ థెరపీ వంటి ప్రత్యేక చికిత్సలు కూడా చేస్తారు. మంచి విషయం ఏంటంటే హాస్పిటల్లో మల్టీ స్టెప్ వెరిఫికేషన్ ద్వారా ఈ తప్పు జరగకుండా ఆపగలం. ప్రస్తుతం ఉన్న అడ్వాన్స్డ్ సేఫ్టీ మెజర్ వల్ల గతంలో పోలిస్తే 75% మందికి పైగా ఇప్పుడు సర్వే అవుతున్నారు. కానీ ప్రతి సంవత్సరం కొన్ని మరణాలు జరుగుతూనే ఉన్నాయి. లైక్ యుఎస్ఏలో సంవత్సరానికి 2 చనిపోతున్నారు. బట్ మనం భయపడాల్సిన అవసరం లేదు, కానీ అలర్ట్ గా ఉండాలి. బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అవసరమైనప్పుడు మీ బ్లడ్ గ్రూప్ ని క్లియర్ గా తెలుసుకోండి. డాక్టర్స్, నర్స్ ని మళ్ళీ అడిగి ట్రాన్స్ఫ్యూషన్ బ్యాక్ పై ఉన్న వివరాలు మీ వివరాలతో మ్యాచ్ అవుతున్నాయా లేదా అని ఖచ్చితంగా తెలుసుకోండి. ఫ్యాక్ట్ నెంబర్ 16. మనం రోజు చూసే ఎలుకలు మన డాక్టర్స్ కి, సైంటిస్టులకి ఎంత పెద్ద హీరోలో తెలుసా? మీరు నమ్మరు కానీ మన మనుషుల డిఎన్ఏలో ఉన్న ఎలిమెంట్స్ సుమారు 90% ఈ ల్యాబ్ ఎలుకల డిఎన్ఏలో కూడా ఉంటుంది. అంటే మనం ఎలుకలు ఒక విధంగా దాదాపు బంధువులమని చెప్పొచ్చు. అందుకే ఇవి లేకపోతే ఈరోజు మనం వాడుతున్న మెడిసిన్స్ అన్నీ ఉండేవి కావు. అంటే ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, అసలు సైంటిస్టులు ఈ ఎలుకల్ని ఎందుకు వాడుతున్నారు? కుక్కల్ని, కోతుల్ని లేక ఇంకా వేరే జంతువుల్ని ఎందుకు వాడరు అని. దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ రీజన్, మనుషుల్లాగే ఎలుకలు కూడా మమెల్స్. అందుకే మన బాడీలో జరిగే మార్పులు, వ్యాధులు వాటిల్లో కూడా చాలా వరకు అలాగే పనిచేస్తాయి. ఇక రెండో రీజన్ ఏంటంటే, కోతులు లాంటి పెద్ద జంతువులను పెంచాలంటే వాళ్లకు పెద్ద పెద్ద కాంప్లెక్సెస్, ఎకరాల కొద్ది స్థలం, బోలెడంత స్టాఫ్ కావాలి. బట్ ఎలుకలైతే ఒక చిన్న రూమ్ లో చాలా వాటిని పెంచేయచ్చు. అంతేకాదు ఎలుకలు చాలా తెలివైనవి. అందుకే వాటిని ట్రైనింగ్ ఇవ్వడం చాలా ఈజీ. వాటికి పజిల్స్ ఇచ్చి జ్ఞాపక శక్తి పెరుగుతుందా తగ్గుతుందా అని టెస్ట్ చేయొచ్చు. అలాగా వాటిని తక్కువ ఖర్చుతో తక్కువ టైంలోనే రీసెర్చ్ కోసం రెడీ చేయొచ్చు. అయితే ఇది కొత్తగా వచ్చింది అనుకుంటున్నారా? కానే కాదు. ఎలుకలతో రీసెర్చ్ చేయడం అనేది 150 సంవత్సరాల నుంచే ఉంది. ఈ నార్వే ర్యాట్ ని ల్యాబ్స్ లో వాడటం అనేది దాదాపు 2 దశాబ్దాల క్రితమే మొదలైంది. మొట్టమొదటిసారిగా 1856 లో ఎలుకల మీద ఒక సైంటిఫిక్ స్టడీని డాక్యుమెంట్ చేశారు. ఆ విధంగా వాళ్ళు రీసెర్చ్ చేసుకుంటూ పోతున్నారు. కానీ చరిత్రను మార్చిన ఒక పెద్ద బ్రేకింగ్ 2004 లో వచ్చింది. అప్పుడే సైంటిస్టులు ఎలుకల యొక్క మొత్తం జెనెటిక్ మెటీరియల్ ను పూర్తిగా కనుక్కున్నారు. ఈ డేటా దొరికిన తర్వాత మనకు రోగాలు కలిగించే దాదాపు అన్ని మానవ జెనెటిక్ మెటీరియల్ కు ఈ ఎలుకల జెనెటిక్ మెటీరియల్ లో సరిపోయే భాగాలున్నాయని తెలిసింది. అందుకే ఆ తర్వాత రీసెర్చ్ స్పీడ్ పెరిగింది. ఈ ఎలుకలు ఏ రోగాలకి హెల్ప్ చేశాయో తెలుసా?
ఉదాహరణకు మన మెదడు ఎలా పనిచేస్తుందో, జ్ఞాపక శక్తిని ఎలా నిల్వ చేస్తుందో తెలుసుకోవడానికి 1981లో మోరిస్ వాటర్ మేజ్ అనే టెస్టును కనుక్కున్నారు. ఇది ఒక పెద్ద గుండ్రని కొలను. అందులో ప్లాట్ఫామ్ కనిపించకుండా నీటిలో ముంచేస్తారు. చుట్టుపక్కల ఉండే వాటిని గుర్తుంచుకొని ఆ ఎలుక ప్లాట్ఫామ్ ను వెతకాలి. ఈ సింపుల్ టెస్ట్ ద్వారానే మెమరీ లాస్ లాంటి వాటికి మందు కనుక్కున్నారు. అలాగే ఫ్రాగిల్ ఎక్స్ సిండ్రోమ్ అనే మానసిక వికలాంగులకు సంబంధించిన వ్యాధికి కారణమైన జన్యు గురించి తెలుసుకోవడానికి ఎలుకల్నే వాడారు. ఎందుకంటే ఈ వ్యాధి లక్షణాలు ఎలుకల్లో మనుషుల్లో సేమ్ ఒకేలాగా కనిపిస్తాయి. అందుకే ఆ విధంగా ఎలుకలు మనకు నిజమైన మోడల్ గా పనిచేశాయి. క్యాన్సర్, హై బీపీ, గుండె జబ్బులు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్టే ఉంది. ఒక చిన్న ఎలుక మన వైద్య ప్రపంచంలో ఎంతో పెద్ద పాత్ర పోషించింది. ఈ టెక్నాలజీ ఇంకా డెవలప్ అవుతుంది. రేపటి రోజున మనకు వచ్చే కొత్త రోగాలకు ట్రీట్మెంట్ కూడా ఈ ఎలుకల ద్వారానే దొరుకుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 17. భూమి మీద ఒక దేశం ఉంది. అది రాబోయే కొద్ది దశాబ్దాల్లో మ్యాప్ నుంచే కనుమరుగైపోవచ్చు. సముద్రంలో మునిగిపోతున్న మొదటి కంట్రీ ఇదే కావచ్చు. అక్కడి ప్రజలకి ఇల్లు, భూమి, దేశం ఏమీ లేకుండా పోతుంది. అందుకే ఆ కంట్రీ ఇప్పుడు తమ చరిత్ర, సంస్కృతిని కాపాడుకోవడానికి దేశాన్ని 3D స్కాన్ చేసి మెటావర్స్ లో అప్లోడ్ చేస్తుంది. భయానకమైన భవిష్యత్తుకి ఇది ఒక భయంకరమైన ఉదాహరణ. మనం మాట్లాడుకుంటున్న దేశం పేరు టువాలు. ఇది పెసిఫిక్ ఓషన్ మధ్యలో హవాయి, ఆస్ట్రేలియా మధ్యలో ఉన్న అతి చిన్న ఐలాండ్ దేశం. దీని మొత్తం ఏరియా కేవలం 26 స్క్వేర్ కిలోమీటర్స్ మాత్రమే. అంటే హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాల కంటే కూడా ఇది చాలా చిన్నది. దీని జనాభా సుమారు 11,000 మంది మాత్రమే. ఇది 9 చిన్న దీవుల సమూహం. ఇక్కడి దీవులు అటోలస్ అని పిలువబడే పగడపు దిబ్బలపై ఏర్పడ్డాయి. అందుకే ఇక్కడి భూమిపై ఎత్తు చాలా తక్కువ. దేశంలో అత్యంత ఎత్తైన ప్రాంతం కూడా కేవలం 4.6 మీటర్స్ మాత్రమే ఉంటుంది. అందుకే ఒక చిన్న అల లేదా తుఫాను వచ్చినా కూడా ఇల్లు, రోడ్లు మునిగిపోతాయి. అయితే క్లైమేట్ చేంజ్ కారణంగా టువాలు చుట్టూ సముద్రం మట్టం చాలా వేగంగా పెరుగుతుంది. సీ లెవెల్ సంవత్సరానికి 3.9 మిల్లీమీటర్స్ పెరుగుతుందని రికార్డ్ అయింది. ఇది ప్రపంచ సగటు కంటే దాదాపు రెట్టింపు. అంచనాల ప్రకారం ఈ వేగం కొనసాగితే 2100 నాటికి టువాలు 95% వరకు నీటిలో మునిగిపోతుంది. సముద్రపు ఉప్పు నీరు లోపలికి చొచ్చుకుపోవడం వల్ల వాళ్ళు ప్రధానంగా పండించుకునే పులాక అనే పంటలు కూడా నాశనం అయిపోతాయి. ఈ పరిస్థితుల నుంచి తప్పించుకోవడానికి టువాలు ఆస్ట్రేలియాతో ఒక అగ్రిమెంట్ చేసుకుంది. దాని ప్రకారం ప్రతి సంవత్సరం 280 మంది టువాలు సిటిజన్స్ కి ఆస్ట్రేలియా క్లైమేట్ వీసా ద్వారా శాశ్వత నివాసం ఇస్తుంది. ఈ అవకాశం కోసం దేశ జనాభాలో దాదాపు 35% మంది అప్లై చేసుకుంటున్నారు. చూడండి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో. కానీ టువాలు గవర్నమెంట్ మాత్రం కేవలం పారిపోవాలని అనుకోవట్లేదు. వాళ్ళు తమ ఐడెంటిటీ అండ్ కల్చర్ ని కాపాడుకోవడానికి పోరాడుతున్నారు. అందుకే 2022లో ప్రపంచంలోనే మొదటి డిజిటల్ నేషన్ గా మారాలని ప్రకటించారు. తమ సంస్కృతి, పాటలు, కథలు ప్రతి ఇల్లు అంతా క్లౌడ్ లోకి తరలిస్తున్నారు. ఒకవేళ దేశం మునిగిపోయినా కూడా డిజిటల్ వరల్డ్ లో తమ సార్వభౌమ అధికారం అలాగే ఉంటుందని వాళ్ళు ఆశిస్తున్నారు. ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ చిన్న దేశానికి .tv అనే డొమైన్ కోడ్ ఉంది. ఈ డొమైన్ ను లీజ్ కి ఇవ్వడం ద్వారా టువాలుకి సంవత్సరానికి $5 to $10 మిలియన్ ఆదాయం వస్తుంది. ఈ డబ్బుని వాళ్ళు మౌలిక సదుపాయాలు, క్లైమేట్ అడాప్షన్ ప్రాజెక్ట్స్ కోసం ఉపయోగిస్తున్నారు. అంతేకాదు తమ దేశ విద్యుత్ అవసరాల కోసం 2025 నాటికి 100% రీయూనబుల్ ఎనర్జీస్ వాడాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. టువాలు పడుతున్న ఈ పోరాటం భూమిపై ఉన్న ప్రతి ఒక్కరికి ఒక హెచ్చరిక. క్లైమేట్ చేంజెస్ కు టువాలుస్ కార్బన్ ఫుట్ ప్రింట్ వాటా దాదాపు 0. కానీ ప్రపంచంలోని 80% ఎమిషన్స్ కు కారణమైన G20 కంట్రీస్ చేసిన తప్పుల విఫలాన్ని ఈ చిన్న దేశం అనుభవిస్తుంది. సో వీలైనంత పొల్యూషన్ ని తగ్గించడానికి ట్రై చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 18. లూర్ మ్యూజియం ప్రపంచంలోనే అత్యంత ఫేమస్, అత్యంత సెక్యూర్ గా ఉండాల్సిన చోటు. అక్టోబర్ 19, 2025 సరిగ్గా పట్టపగలు అక్కడ జరిగిన ఒక రాబరీ గురించి చెప్తాను చూడండి. ఎంత దొంగలించారనుకుంటున్నారు? 88 మిలియన్ యూరోస్. అంటే మన లెక్కల్లో దాదాపు 800 కోట్ల రూపాయలు. ఇది హాలీవుడ్ స్క్రిప్ట్ కాదు, ఇది నిజంగానే జరిగింది. సరిగ్గా మార్నింగ్ 9:30 మ్యూజియం తెరిచి అరగంట అయింది. 4 మాస్క్ వేసుకుని దొంగలిచ్చారు. వాళ్ళు ఎలా ఉన్నారంటే కన్స్ట్రక్షన్ వర్కర్స్ లా ఎల్లో డ్రెస్ వేసుకున్నారు. ప్యారిస్ లో కన్స్ట్రక్షన్ వర్కర్స్ ని ఎవరు పెద్దగా పట్టించుకోరు. వాళ్ళు ఏం చేశారంటే ఫర్నిచర్ ఎత్తే ట్రక్ లిఫ్ట్ ను ఉపయోగించి దాన్ని ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీకి లిఫ్ట్ చేశారు. అక్కడ ఏంజల్ గ్రైండర్ పెట్టి విండోను కట్ చేసి లోపలికి చొరబడ్డారు. లోపల ఎంతసేపు ఉన్నారంటే కేవలం 4 నిమిషాలు. ఆ అపోలో గ్యాలరీలో ఉన్న 2 డిస్ప్లే కేస్ పలగొట్టి 8 హిస్టారికల్ ఆబ్జెక్ట్స్ ను పట్టుకుని మళ్ళీ అదే లిఫ్ట్ లో దిగి కిందికి వచ్చారు. కింద మోటార్ స్కూటర్స్ మీద వేరే 2 రెడీగా ఉన్నారు. కళ్ళు మూసి తెరిచేలోగా మొత్తం 7 నిమిషాల్లో 800 కోట్ల విలువైన జ్యువెలర్స్ తో పరారయ్యారు. పోతూ పోతూ ఆ లిఫ్ట్ ని తగలబెట్టడానికి ట్రై చేశారు. కానీ స్టాఫ్ లో ఒకరు ఆపేశారు. అసలు ఇది పర్ఫెక్ట్ ప్లానింగ్ కాకపోతే మరేంటి? మరి ఈ దొంగలు దొంగలించింది ఏంటంటే ఫ్రెంచ్ రాజరికపు వైభవం. అంటే ఫ్రాన్స్ రాజుల, రాణుల జ్యువెలరీస్ అవి. వాళ్ళు దొంగలించిన 9 వస్తువుల్లో యూజని క్రోన్ కూడా ఉంది. కానీ ఆ క్రోన్ ని బలవంతంగా లాగే క్రమంలో దాన్ని పారిపోతూ కింద పడేశారు.
దాని తర్వాత అది రికవరీ చేశారు, కానీ అది బాగా దెబ్బతింది. అంటే చరిత్రే రోడ్డు మీద పడిందనమాట. లూర్ మ్యూజియం అంటే ఒక కోట లాంటిది, కానీ వీళ్ళు ఈజీగా వచ్చారు, దొంగలించారు, పారిపోయారు. అసలు సెక్యూరిటీ ఎందుకు ఫెయిల్ అయింది? మ్యూజియం డైరెక్టర్ ఇది టెరిబుల్ ఫెయిల్యూర్ అని ఒప్పుకున్నాడు. ఎందుకంటే ఆ దొంగలు ఎక్కిన బాల్కనీ వైపు ఉన్న అవుట్ సైడ్ కెమెరా ఫేస్ చేయట్లేదు. ఇది చాలా రోజుల నుంచి రిపేర్ కూడా జరగట్లేదు. అంటే ఈ దొంగలకు లోపల మనిషి ఎవరో ఉన్నాడు. పోలీసు చెప్పింది ఏంటంటే ఇది మామూలు దొంగల పని కాదు, ఇది హైలీ ఆర్గనైజ్డ్ గ్యాంగ్ పని. వాళ్ళు వదిలేసిన వస్తువుల మీద గ్లౌస్, హెల్మెట్స్ మీద ఉన్న DNA ఆధారాలు దొరికాయి. ఇప్పుడు 100 మందికి పైగా ఇన్వెస్టిగేటర్స్ ఆ ఆధారాలను బట్టి గాలిస్తున్నారు. ఈ జ్యువెల్స్ ను ఫ్రాన్స్ చరిత్రపై దాడి అని అధికారులు అంటున్నారు. గతంలో 1911లో మోనాలిసా పెయింటింగ్ పోయినప్పుడు కూడా దేశం షాక్ అయింది. కానీ ఆ దొంగతనం వల్లే ఆ పెయింటింగ్ ప్రపంచంలో ఫేమస్ అయింది. ఇప్పుడు ఈ నగలు పోవడం ఫ్రాన్స్ కి జాతీయ అవమానం. మరి ఈ నగలు దొరుకుతాయా అంటే దొరికే అవకాశం చాలా తక్కువ. ఎందుకంటే పెయింటింగ్స్ ని అమ్మడం చాలా కష్టం, వాటిని గుర్తుపడతారు. కానీ జ్యువెల్స్ కి ఉన్న టెన్షన్ ఏంటంటే వాటిని విడదీస్తారు. ప్రొఫెషనల్స్ దొంగలు ఏం చేస్తారంటే డైమండ్స్ ను కట్ చేస్తారు, గోల్డ్ ను కరిగిస్తారు. అప్పుడు ఆ ముక్కలు ఎక్కడి నుంచి వచ్చాయో ట్రేస్ చేయడం ఇంపాసిబుల్. ఒకవేళ వాళ్ళు ఆ పని చేస్తే 800 కోట్ల విలువ కోల్పోతారు. అయినప్పటికీ దొరికిపోకుండా ఉండాలంటే వాళ్ళు ఈ చరిత్రను డిస్ట్రాయ్ చేస్తారు. మొత్తానికి కేవలం 7 నిమిషాల్లో జరిగిన ఈ భారీ దొంగతనం ఒక హాలీవుడ్ హైస్ట్ లాంటిది. దొంగలు దొరుకుతారా, లేక ఈ చరిత్ర అంతా బ్లాక్ మార్కెట్ లో కలిసిపోతుందా? మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్లో చెప్పండి. ఫ్యాక్ట్ నెంబర్ 19. ఇప్పుడు మనం ఒక మామూలు జంతువు గురించి కాదు, చిన్న సైజులో ఉండి నిజంగానే సూపర్ పవర్స్ లాంటి పవర్స్ ఉన్న ఒక జీవి గురించి తెలుసుకోబోతున్నాం. అదే మంటీస్ స్ట్రింప్. చూడడానికి ఈ రంగురంగుల రొయ్య చాలా కలర్ఫుల్ గా కనిపిస్తుంది, కానీ దాని పంచ్ పవర్ ముందు మన బుల్లెట్ కూడా చిన్నదే. నమ్మలేకపోతున్నారా? అయితే పదండి దాని స్పెషల్ పవర్ ఏంటో చూద్దాం. మన సైంటిస్టులు కూడా దీని గురించి స్టడీ చేసి పరిశాన్ అయ్యారు. ఈ జీవి అండమాన్ పెసిఫిక్ సముద్రంలో వెచ్చని నీళ్లలో ఉంటుంది. దీనిని స్మాషర్ రకం అని అంటారు. దీనికి హ్యామర్ లైక్ క్లబ్స్ ఉంటాయి. దీని పంచ్ పవర్ ఎంత వేగంగా ఉంటుందంటే అది నీటిలో కూడా సెకండ్ కు 23 మీటర్స్ వేగాన్ని చేరుకుంటుంది. అంటే ఒక 22 క్యాలిబర్ బుల్లెట్ యొక్క యాక్సిలరేషన్ ఎంత ఉంటుందో దీని వేగం కూడా అంతే ఉంటుంది. ఒక దెబ్బకు ఇది 1500 న్యూటన్స్ ఫోర్స్ ఇస్తుంది. అది ఎంత అంటే దాని సొంత బరువు కంటే 2500 రెట్లు ఎక్కువ శక్తితో కొడుతుందన్నమాట. ఇదంతా జరగడానికి పట్టే టైం ఎంతో తెలుసా? 800 మైక్రో సెకండ్స్ కన్నా తక్కువే. అసలు మ్యాటర్ ఇక్కడే ఉంది. ఇది ఎంత వేగంగా కొడుతుందంటే దాని క్లబ్ వెనుక ఉన్న నీరు కూడా దాన్ని ఫాలో అవ్వలేదు. అప్పుడు ఏమవుతుందంటే అక్కడ లో ప్రెజర్ తో నీటి ఆవిరి ఏర్పడుతుంది. వాటినే క్యావిటేషన్ బబుల్స్ అని అంటారు. ఈ బబుల్స్ ఏర్పడి క్షణాలలో మళ్ళీ కొలాప్స్ అయిపోయినప్పుడు అపారమైన శక్తి విడుదలవుతుంది. దీని వలన 2 విచిత్రమైన విషయాలు జరుగుతాయి. ఒకటి, ఆ బబుల్లో టెంపరేచర్ దాదాపు 4400 డిగ్రీ సెల్సియస్ వరకు పోతుంది. ఇది మన సన్ సర్ఫేస్ అంత వేడి అనమాట. ఈ వేడి కొద్దిసేపు ఉన్నా కూడా దగ్గరగా ఉన్న జీవిని చంపడానికి సరిపోతుంది. రెండవది, ఈ బబుల్స్ పేలడం వల్ల వచ్చే షాక్ వేవ్ అసలు పంచు దెబ్బతో పాటు రెండోసారి కూడా దాని ఆహారాన్ని తగులుతుంది. అందుకే దీన్ని డబుల్ స్ట్రైక్ మిషన్ అని అంటారు. దీని దెబ్బకు అక్వేరియం అద్దాలు కూడా పగిలిపోతాయి. మరి ఇంత గట్టిగా కొట్టినప్పుడు దాని క్లబ్స్ పగిలిపోవాలి కదా. ఇక్కడే దాని నేచురల్ ఇంజనీరింగ్ ఉంది. దాని క్లబ్ షెల్లో 2 లేయర్స్ ఉంటాయి. ఈ లేయర్స్ హైడ్రాక్సీ అపిటైట్ అండ్ చింటిన్ అనే బలమైన మెటీరియల్స్ తో తయారై ఉంటాయి. బయట పొర ఏమో స్ట్రెస్ ను అంతా సమానంగా పనిచేసి పగుళ్లు రాకుండా కాపాడుతుంది. లోపలి పొర ఇంకా స్పెషల్. దీనిలో పగుళ్లు ఏర్పడినా అది స్ట్రైట్ గా కాకుండా స్పైరల్ ఆకారంలో పోయేలా చేస్తుంది. దీనివల్ల క్లబ్ లైఫ్ టైం బాగా పెరుగుతుంది. దీని కళ్ళు కూడా మామూలువి కావు. మన మనుషులకు 3 రకాల ఫోటో రిసెప్టర్స్ ఉంటే దీనికి ఏకంగా 12 నుంచి 16 టైప్స్ ఆఫ్ ఫోటో రిసెప్టర్స్ ఉంటాయి. సైంటిస్టులు ఈ జీవి డిజైన్ ని స్టడీ చేసి మిలిటరీ వాళ్ళ కోసం బాడీ ఆర్మర్ తయారు చేయడానికి, ఇంకా తేలికైన బలమైన మెటీరియల్స్ కోసం రోబోట్స్ వాడుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 20. ఆక్టోబస్ కి 3 గుండెలు, 8 చేతులు ఉంటాయి. ఇది ఎంత తెలివైందంటే జాడీలు ఓపెన్ చేయగలుగుతుంది, పజిల్ సాల్వ్ చేసి ట్యాంక్ నుండి కూడా ఎస్కేప్ అయిపోతుంది. మన సైంటిస్టులు దీని నరాల వ్యవస్థను స్టడీ చేస్తుంటే ఒక పెద్ద షాకింగ్ విషయం తెలిసింది. దాని బాడీలో 50 కోట్ల న్యూరాన్స్ ఉన్నాయి. ఇది సుమారుగా ఒక బ్రెయిన్ డాగ్ లో ఉండే న్యూరాన్స్ తో సమానం. అసలు ట్విస్ట్ ఏంటంటే ఈ న్యూరాన్స్ లో 2 వంతుల కన్నా ఎక్కువ, అంటే సుమారు 60% న్యూరాన్స్ దాని చేతుల్లో, బాడీలో డిస్ట్రిబ్యూట్ అయిపోయి ఉన్నాయి. అంటే బ్రెయిన్ కన్నా చేతుల్లోనే ఎక్కువ న్యూరాన్స్ ఉన్నాయన్నమాట. అందుకే కొందరు సైంటిస్టులు దీన్ని 9 బ్రెయిన్డ్ క్రియేచర్ అని కూడా పిలుస్తారు. దాని ప్రతి చెయ్యి స్వతంత్రంగా పనిచేస్తుంది. దాని రోజువారు పనులకు కావాల్సిన మోటార్ ప్రోగ్రామ్స్ ఆ చేతుల్లోనే ఇమిడిపోయి ఉన్నాయి. ఉదాహరణకి చెయ్యి కట్ అయిపోయినా కూడా అది కొన్ని గంటల పాటు టచ్ కి రియాక్ట్ అవుతుంది.
ఫుడ్ తీసుకున్నట్లుగా మూమెంట్స్ చేస్తుంది. ఈ చేతులకున్న 200కు పైగా ఉన్న సక్కర్స్ కూడా మామూలువి కావు. ఇవి టేస్ట్, స్మెల్ కూడా చూస్తాయి. అయితే కొత్త రీసెర్చ్ ప్రకారం ఆక్టోపస్ చేతులు బ్రెయిన్ నుండి పూర్తిగా విడిగా పనిచేయవని తెలిసింది. అవి కనెక్ట్ అయి ఉన్నాయి. సైంటిస్టులు టెస్ట్ చేసినప్పుడు ఒక చేతికి ఫుడ్ ఎక్కడ ఉంది అనేది తెలియకపోయినా చేతికి తగిలిన సెన్సరీ ఇన్ఫర్మేషన్ లైక్ టెక్స్చర్, పొజిషన్ వంటివి సెంట్రల్ బ్రెయిన్ కి చేరుస్తుంది. ముఖ్యంగా ఒక చెయ్యి నేర్చుకున్న పనిని అది వరకు వాడని ఇంకొక చెయ్యి కూడా చేయగలుగుతుంది. దీన్ని బట్టి లెర్నింగ్ అంతా బ్రెయిన్ లోనే జరుగుతుంది. ఆ తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ అన్ని చేతులకి షేర్ అవుతుంది. సో ఇది 9 మెదడుల ఆక్టోపస్ కాదు, ఇది ఒకే బ్రెయిన్, కానీ 8 సూపర్ క్లవర్ చేతిలో ఉన్న జీవి. దీని వింతైన కంట్రోల్ సిస్టమ్ గురించి మనకి ఇంకా చాలా విషయాలు తెలియవు. ఫ్యాక్ట్ నెంబర్ 21. మీరు చరిత్రలో ఎప్పుడు వినని చూడని ఒక ఫన్నీ పంట గురించి చెప్తాను చూడండి. మొక్కలు గ్రో అవుతున్నప్పుడు మనం వాటిని చూడగలం కదా, కానీ ఇంగ్లాండ్లో ఒక క్రాప్ ఉంది. అది గ్రో అవుతుంటే సౌండ్ కూడా వినొచ్చు. ఆ స్పెషల్ పంట పేరు రబ్రబ్. ఇది నిజానికి సైబీరియా నుండి వచ్చిన చలిని తట్టుకునే ప్లాంట్. ఫార్మర్స్ దీన్ని గ్రో చేయడానికి ఒక ట్రిక్ ని ఉపయోగిస్తారు. దానిని ఫోర్సింగ్ అని అంటారు. 2 ఏళ్ల పాటు ఫీల్డ్లో రూట్స్ బాగా గ్రో అయిన తర్వాత వాటిని డిసెంబర్ నెలలో విండోస్ లేని డార్క్ షెడ్లో పంపిస్తారు. లోపల వామ్గా ఉంచుతారు. ప్లాంట్కి కరెంటు పోయినట్టు లైట్ పూర్తిగా కట్ అయిపోతుంది. మొక్క బెంగపడి బ్రతకడం కోసం తనలో నిల్వ ఉన్న షుగర్ ఎనర్జీ రిజర్వ్స్ ని వాడేస్తుంది. దెబ్బకి ఒక్క రోజులో 1 ఇంచు కంటే ఎక్కువ స్పీడ్ గా గ్రో అవుతుంది. ఇప్పుడు ఫార్మర్స్ షెడ్యూల్లోకి వెళ్లి వింటే దాని బడ్స్ పాప్ అని పగిలే సౌండ్స్ అండ్ పొడవుగా గ్రో అవుతున్నప్పుడు స్టెమ్స్ ఒకదానికి ఒకటి రాసుకొని క్రాకింగ్ సౌండ్స్ కూడా చేస్తాయి. అందుకే దీనిని గ్రో అవుతున్న సౌండ్ వినగలిగే క్రాప్ అని అంటారు. ఈ ఫోర్సింగ్ టెక్నిక్ సక్సెస్ అవ్వాలంటే ప్లాంట్ కి స్లైటెస్ట్ బ్రైట్ లైట్ కూడా తగలకూడదు. అందుకే వాళ్ళు హార్వెస్ట్ చేసే టైంలో క్యాండిల్స్ మాత్రమే వాడతారు. ఈ క్యాండిల్ లైట్ ని ప్లాంట్ గుర్తించదు. ఒక 2 సెకండ్ బ్రైట్ లైట్ తగిలినా కూడా ప్లాంట్ సెన్సార్స్ రీసెట్ అవుతాయి. గ్రోత్ స్టాప్ అయిపోతుంది. అందుకే ఫార్మర్స్ నడుము వంచి క్యాండిల్ గ్లింబర్ లో జాగ్రత్తగా స్టెమ్స్ ని పలగొట్టి హార్వెస్ట్ చేస్తారు. ఈ డార్క్ ట్రీట్మెంట్ వల్ల రబ్బ్ స్టెమ్స్ చాలా మృదువుగా, పులుపు తగ్గి స్వీట్నెస్ తో తయారవుతాయి. ముఖ్యంగా వండర్ఫుల్ పింక్ కలర్ లో ఉంటాయి. ఎందుకంటే లైట్ లేక ఫోటోసింథసిస్ జరగదు. ఈ పంటకి ఇప్పుడు యూరోప్ యూనియన్ నుంచి ప్రొటెక్టెడ్ డిజిగ్నేషన్ ఆఫ్ ఆరిజిన్ స్టేటస్ కూడా వచ్చింది. అంటే ఇది నార్మల్ క్రాప్ కాదు. ఫ్యాక్ట్ నెంబర్ 22. మీ అందరికీ తెలుసు మనకు 2 నిప్పుల్స్ ఉంటాయని. కానీ ఈ రోజు నేను చెప్పబోయే విషయం విని మీరు ఖచ్చితంగా షాక్ అవ్వడం పక్కా. 3వ నిప్పుల్ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? అవును, దానిని సైన్స్ భాషలో పొలోథెలియా అంటారు. ఇది ఎంత కామన్ అంటే ఇది చాలా మందికి ఉన్నా కూడా వాళ్ళకి తెలియదు. ఎందుకంటే ఇది నార్మల్ గా పుట్టుమచ్చ లేదా చిన్న బర్త్ మార్క్ లాగా కనిపిస్తుంది. కానీ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ పొలోథెలియా అనేది చాలా మందిలో కనిపిస్తుంది. సాధారణంగా ఇవి ఎక్కడెక్కడ ఉంటాయంటే మన బాడీలో మిల్క్ లైన్ వెంట ఉంటాయి. ఇది మన చంక కింద నుంచి మొదలయ్యి నడుము వరకు వెళ్తుంది. ఈ దారిలో ఎక్కడైనా ఎక్స్ట్రా నిప్పులు రావచ్చు. కానీ ఈ పొలోథెలియా అనేది కొన్నిసార్లు అసాధారణ ప్రదేశాల్లో కూడా కనిపిస్తుంది. లైక్ ఆర్మ్స్, లెగ్స్, నెక్ లేదా బ్యాక్ పైన. ఇప్పుడు మీకు ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను చూడండి. రీసెంట్ గా ఒక కేసు పబ్లిష్ అయింది. దాని ప్రకారం ఒక 42 ఏళ్ల మనిషికి కొలనోస్కోపీ టెస్ట్ చేస్తుంటే అనుకోకుండా ఆ అసాధారణ నిప్పుల్ని డాక్టర్స్ గుర్తించారు. అది ఎక్కడుందంటే లెఫ్ట్ బట్ మీద. ఇది ఎవ్వరు ఊహించారు కదా. బట్ పైన నిప్పులు ఉన్నట్టుగా పబ్లిష్ అయిన ఫస్ట్ కేసు ఇదే. ఆ మనిషి కూడా దాన్ని బర్త్ మార్క్ అనుకున్నాడట. ఇవి చాలా వరకు హార్మ్లెస్, కానీ మనం ఎప్పుడూ అలర్ట్ గా ఉండాలి. ఈ అడిషనల్ నిప్పుల్స్ లో కేవలం నిప్పులు మాత్రమే ఉంటే దానిని పొలోథెలియా అంటారు. ఒకవేళ దాని కింద బ్రెస్ట్ టిష్యూస్ కూడా ఉంటే దానిని పోలిమస్థియా అంటారు. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే పొలోథెలియా ఉన్న వాళ్ళలో కిడ్నీస్ లేదా యూరినరీ ట్రాక్ట్ మల్ఫర్మేషన్స్ లేదా కొన్ని రకాల జెనిటో యూరినరీ క్యాన్సర్స్ వచ్చే రిస్క్ కొంచెం ఎక్కువగా ఉండొచ్చని కొన్ని స్టడీస్ చెప్తున్నాయి. అందుకే మీ బాడీలో ఎక్కడైనా ఒక బర్త్ మార్క్ లేదా స్కిన్ ప్యాచ్ లాంటిది ఉండి అది హార్మోన్ చేంజెస్ వల్ల కొంచెం స్వెల్ అవ్వడం లేదా కలర్ చేంజ్ అవ్వడం జరిగితే వెంటనే డాక్టర్స్ కి చూపించి అది నార్మల్ మోలా లేక పొలోథెలియా అని కన్ఫర్మ్ చేసుకోవడం ముఖ్యం. ఫ్యాక్ట్ నెంబర్ 23. మామూలుగా బటర్ఫ్లైస్ పూల రసం, పండ్ల రసం ఇవి తాగుతాయని మనకు తెలుసు కదా. కానీ సీతాకోక చిలుకలు కన్నీళ్లు తాగుతాయని మీరు ఎప్పుడైనా విన్నారా? అది కూడా ఒక తాబేలు కన్నీళ్లు. అమెజాన్ ఫారెస్ట్ లో ఈ దృశ్యం చాలా కామన్. రంగురంగుల సీతాకోక చిలుకలు వచ్చి పాపం ఆ తాబేళ్ల కళ్ళ దగ్గర వాలి దాని కన్నీళ్లను తాగుతాయి. ఈ వింత అలవాటునే సైంటిఫిక్ భాషలో లాక్రిఫేజీ అని అంటారు. అంటే కన్నీళ్లను ఆహారం తీసుకోవడం అన్నమాట. మరి ఇవి ఎందుకు ఇలా తాబేళ్ల కన్నీళ్లు తాగుతాయి? దానికి ఏదైనా రీజన్ ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. మామూలుగా బటర్ఫ్లైస్ శాకాహారులు కదా. అవి ఎక్కువగా ప్లాంట్స్, ఫ్లవర్స్, నెక్టార్స్ తీసుకుంటుంటాయి. మొక్కల్లో పొటాషియం బాగానే దొరుకుతుంది, కానీ వాటికి సోడియం అంటే ఉప్పు చాలా తక్కువగా దొరుకుతుంది. బటర్ఫ్లై డెవలప్మెంట్ లో ముఖ్యంగా వాటి మజిల్ టిష్యూ అండ్ న్యూరల్ సిస్టమ్ డెవలప్మెంట్ కి సోడియం చాలా ముఖ్యం. మగ సీతాకోక చిలుకలు ఎగరడానికి కావాల్సిన కండర శక్తి కోసం సోడియం ఖచ్చితంగా కావాలి. అవి మేటింగ్ సమయంలో కూడా ఈ సోడియం ని ఆడ సీతాకోక చిలుకకు ట్రాన్స్ఫర్ చేస్తాయి. అందుకే ఉప్పు ఎక్కడ దొరికితే అక్కడ లాగేసుకుంటాయి.
కన్నీళ్లు ఒకటే కాదు, అవి మట్టి, జంతువుల రక్తం, చెమట, చివరకు ఫేసెస్ మీద కూడా వాలి ఉప్పును తీసుకుంటాయి. మరి ఆ తాబేలు మాత్రం ఏడ్చుకుంటూ కూర్చుంటుంది అనుకుంటున్నారా? తాబేళ్లు ఎప్పుడూ ఏడవవు. వాటి ఎక్సెస్ సాల్ట్ ను బాడీ నుండి బయటికి పంపించడానికి కళ్ళ దగ్గర ప్రత్యేక గ్లాండ్స్ ఉంటాయి. ఈ గ్లాండ్స్ నుండి వచ్చే సలైన్ లిక్విడే ఆ కన్నీళ్లు. అందుకే బటర్ఫ్లైస్ కి తాబేళ్లు కన్నీళ్లు ఓ ఫ్రీ సోడియం బఫెట్ లా పనిచేస్తాయి. ఇది తాబేళ్లకు మంచిదా చెడ్డదా అంటే, కొంతమంది సైంటిస్టులు బటర్ఫ్లైస్ వాలి కన్నీళ్లు తాగడం వల్ల తాబేళ్లకు ఐస్ క్లీన్ అవుతాయని చెప్తారు. అంటే ఒకరికి మేలు జరుగుతుంది, మరొకరికి నష్టం లేదు. కానీ కొంతమంది ఆ బటర్ఫ్లైస్ వల్ల తాబేళ్లకు ఇరిటేషన్ లేదా ఐ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్తారు. చూసారా, సోడియం కోసం చిన్న చిన్న సీతాకోక చిలుకలు ఒక పెద్ద తాబేలు కన్నీళ్లు తాగడానికి ఎంత సాహసం చేస్తున్నాయో. ఇదంతా ప్రకృతిలో మనం అంతగా గమనించని ఒక అద్భుతమైన ఫ్యాక్ట్ నెంబర్ 24. మీరు బాగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో రాసి ఉండొచ్చు, లేదా చిన్నప్పుడు పుస్తకాల్లో చదివి ఉండొచ్చు. ప్రపంచంలోనే అతిపెద్ద ఎడారి ఏది అని మిమ్మల్ని ఎవరైనా అడిగితే టక్కున ఏమని చెప్తారు? సహారా డెజర్ట్ అని చెప్తారు కదా. బట్ ఇది రాంగ్ ఆన్సర్. అవును, మనమంతా ఇన్ని రోజులు అనుకున్నది ఒక పెద్ద అబద్ధం. నిజానికి ఎడారి అంటే కేవలం ఇసుక దిబ్బలు ఉన్న ప్రదేశం కాదు. డెజర్ట్ ను దేనితో కొలుస్తారంటే, అక్కడ పడే వర్షపాతం ఎంత తక్కువగా ఉందో దానితో చూస్తారు. అంటే ఏడాదికి 10 ఇంచెస్ కంటే తక్కువ వర్షం పడితే ఆ ప్రాంతాన్ని ఎడారిగా లెక్కిస్తారు. ఆ లెక్కను చూస్తే సహారా అనేది ప్రపంచంలో అతిపెద్ద హాట్ డెజర్ట్ మాత్రమే. కానీ మొత్తం మీద అతిపెద్ద ఎడారి గుర్తింపు దక్కించుకున్నది మన అంటార్టికానే. అంటార్టికాను ఒక పోలార్ డెజర్ట్ అంటారు. అంటే అక్కడ ఇసుక దిబ్బలకు బదులు మంచు కొండలుంటాయి. అంటార్టికా ఎంత పెద్దదంటే ఇది దాదాపు 14.2 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ కవర్ చేస్తుంది. అంటే ఇది మన భూమి ఉపరితలంలో దాదాపు 9.4% కవర్ చేస్తుంది. ఇది ఆస్ట్రేలియా కంటే దాదాపు 2 రెట్లు పెద్దది. పోల్చి చూస్తే సహారా కేవలం 8% మాత్రమే ఉంటుంది. వర్షం విషయానికి వస్తే అంటార్టికాలో సగటున ఏడాదికి 6.5 ఇంచెస్ వర్షం మాత్రమే పడుతుంది. అందులోనూ అది ఎక్కువగా స్నో రూపంలో పడుతుంది. లోపలి ప్రాంతాలకు వెళ్తే అక్కడ ఏడాదికి 2 ఇంచెస్ కంటే కూడా తక్కువ వర్షం పడుతుంది. అందుకే ఇది సహారా డెజర్ట్ కంటే కూడా చాలా పొడిగా ఉంటుంది. అంటార్టికా అనేది అతి చల్లని, అత్యంత డ్రై మరియు గాలి ఎక్కువగా ఉండే ప్రాంతం. ఇక్కడ గాలి చాలా పొడిగా ఉంటుంది. సౌత్ పోల్ వద్ద ఎయిర్ లో రిలేటివిటీ హ్యూమిడిటీ 0.03% కంటే తక్కువగా కూడా ఉంటుంది. అంటార్టికాలోని మక్మర్డో అనే వ్యాలీస్ వరల్డ్స్ డ్రైయెస్ట్ ప్లేసెస్ లో ఒకటి. ఇవి ఎంత పొడిగా ఉంటాయంటే కొన్ని ప్రాంతాలు 14 మిలియన్ ఇయర్స్ నుండి వర్షాన్ని చూడలేదని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇక్కడ మంచు గడ్డగట్టిపోయి ఉంటుంది కాబట్టి పరిసరాలకు తేమ ఉండదు. అందుకే దీనిని భూమి మీదనే మోస్ట్ డ్రైయెస్ట్ కాంటినెంట్ అంటారు. సో ఈసారి ఎవరైనా ప్రపంచంలో అతిపెద్ద ఎడారి ఏదని అడిగితే దానికి ఆన్సర్ అంటార్టికా అని కాన్ఫిడెంట్ గా చెప్పండి. ఫ్యాక్ట్ నెంబర్ 25. ఇప్పుడు మనం అద్భుతమైన, అస్సలు నమ్మశకం కాని ఒక దేశం గురించి మాట్లాడబోతున్నాం. దాని పేరే అజర్బైజాన్. ఈ దేశాన్ని ముద్దుగా ల్యాండ్ ఆఫ్ ఫైర్ అని పిలుస్తారు. ఎందుకు ఆ పేరు వచ్చిందంటే, ఇక్కడ భూమి లోపల నుంచి నేచురల్ గ్యాస్ లీక్ అవుతూ ఉంటుంది. ఆ గ్యాస్ బయట గాలి తగలగానే ఎప్పుడూ ఆరిపోకుండా నిప్పుగా మండుతూనే ఉంటుంది. గంట కాదు, రోజు కాదు, ఏకంగా వేల సంవత్సరాలుగా మండుతున్న అద్భుతమైన ప్రదేశాలు ఇక్కడున్నాయి. వాటిలో ముఖ్యమైనది యానార్ డగ్. అజర్బైజాన్ భాషలో దీని అర్థం బర్నింగ్ మౌంటైన్ అని. ఇక్కడ మంటలు ఒక్కసారిగా 3 మీటర్ల ఎత్తు వరకు కూడా ఎగిసిపడుతుంటాయి. ఎంత వర్షం వచ్చినా, మంచు కురిసినా ఈ మంటలు అస్సలు ఆగవు. ఈ నిప్పుని వాళ్ళు కేవలం ఒక నేచురల్ ఫినామినాగానే చూడట్లేదు. ఇక్కడ పూర్వకాలంలో ఉన్న జొరోస్ట్రానిజం అనే పాత మతం వాళ్ళు ఈ నిప్పుని పవిత్రంగా పూజించేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళ దృష్టిలో నిప్పు అనేది దేవుడికి, మనిషికి మధ్య ఉండే ఒక పవిత్రమైన బంధం. అలాగే ప్యూరిటీ, విజ్డమ్ కి చిహ్నం. ఇక మన ఇండియాకి దీనికి ఉన్న సంబంధం చెప్తే షాక్ అవుతారు. బకు దగ్గర అటేజ్ఘా అనే ఒక పురాతన అగ్ని ఆలయం ఉంది. దీనిని పాతకాలంలో అంటే 16వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం వరకు జొరాస్ట్రియన్స్ పూజించారు. మన భారతదేశం నుంచి వచ్చిన హిందూ మరియు సిక్ యాత్రికులు దీనికి ప్రస్తుత రూపాన్ని ఇచ్చి ఇక్కడ పూజలు చేశారు. ఆలయం ఎంట్రన్స్ లో సాంస్క్రిట్, పంజాబీ భాషల్లో రాసిన శాసనాలు ఇప్పటికీ ఉన్నాయి. అందులో ఏకంగా శ్రీ గణేశాయ నమః అని, ఇంకొన్ని జ్వాలాజీ అని సమర్పిస్తూ రాశారు. సో నిప్పు, సంస్కృతి, చరిత్ర, మన దేశపు కనెక్షన్ అన్ని కలిపితేనే అజర్బైజాన్ ది ల్యాండ్ ఆఫ్ ఫైర్. ఫ్యాక్ట్ నెంబర్ 26. ఇప్పుడు చెప్పబోయేది మామూలు డైనోసార్ గురించి కాదు, ఒక సూపర్ స్టార్ గురించి. మనందరికీ జురాసిక్ పార్క్ లో డైనోసార్స్ గురించి తెలుసు కదా, కానీ ఆ ఇమేజ్ ను చెడగొట్టేసిన ఒక చిన్న షైనీ డైనోసార్ గురించి తెలుసా? అదే మైక్రోరాప్టర్. ఈ డైనోసార్ ఎంత చిన్నదో తెలుసా? ఇదొక పావురం సైజులో లేదా ఒక కాకి సైజులో ఉండేది. దీని పొడవు సుమారుగా 2 to 3 ఫీట్ అండ్ బరువు కేవలం 3 పౌండ్స్ కంటే తక్కువగా ఉండేది.
మనకి దొరికిన రాప్టర్ డైనోసార్స్ లో ఇది అతి చిన్నది. సరే, దాని చిన్న సైజ్ ఓకే, కానీ దీని స్పెషల్ ఫీచర్ ఏంటంటే దీనికి ఏకంగా 4 వింగ్స్ ఉండేవి. దాని చేతులపై వింగ్స్ తో పాటు కాళ్లపై కూడా పొడవైన ఫ్లైట్ వెదర్స్ ఉండేవి. మొదట్లో సైంటిస్టులు ఇది కేవలం చెట్ల మధ్య గ్లైడింగ్ మాత్రమే చేయగలదని అనుకున్నారు, ఎందుకంటే కాళ్లపై ఉన్న ఈ వింగ్స్ వల్ల ఇది నేలపై సరిగ్గా నడవలేదని అనుకున్నారు. కానీ ఇప్పుడు కొందరు సైంటిస్టులు ఇది మోడర్న్ పక్షుల మాదిరిగా కొంతవరకు ఎగరగలదని నమ్ముతున్నారు. అయితే ఈ మైక్రో రాప్టర్ గురించి అత్యంత కూల్ విషయం ఏంటంటే దాని రంగు. దీని ఫాసిల్స్ ఎంత బాగా దొరికాయంటే దాని ఈకలకున్న రంగును కూడా కనిపెట్టగలిగారు. దీనికి గ్లాసీ బ్లాక్ రంగు ఈకలు ఉండేవి. వాటిపై లైట్ పడినప్పుడు అవి బ్లూ అండ్ గ్రీన్ కలర్ షేడ్ లో మెరిసేవి. ఇది సరిగ్గా ఇప్పుడు కాకులు లేదా పిట్టల ఈకల్లాగే ఉండేది. ఈ రంగు ప్రధానంగా సెక్సువల్ డిస్ప్లే లేదా తమ జాతిని గుర్తించడానికి ఉపయోగపడి ఉండొచ్చు. ఇది ఒక నాన్ వెజిటేరియన్. దీని కడుపులో ఫాసిలైజ్డ్ రూపంలో భద్రపరిచిన ఆహారం గురించి తెలిస్తే షాక్ అవుతారు. చిన్న పక్షులు, ఫిషెస్, మమ్మేల్స్ అండ్ లిజర్డ్స్ కూడా దీని ఆహారంలో ఉండేవి. నిజానికి దీని కడుపులో దొరికిన ఒక బల్లిని ఇండ్రాసరస్ అని పేరు పెట్టారు. ఈ డైనోసార్ సుమారుగా 120 మిలియన్ ఇయర్స్ క్రితం జీవించింది. దీని ఫాసిల్స్ అన్ని చైనాలో దొరికాయి. సుమారుగా 300కు పైగా ఫాసిల్స్ దొరికాయి. అంటే ఆ కాలంలో ఇది చాలా సాధారణమైన డైనోసార్ అన్నమాట. సో మనం అనుకునే డైనోసార్స్ కంటే ఈ మైక్రో రాప్టర్ చాలా భిన్నంగా ఎంతో కలర్ఫుల్ గా ఉండేది. 4 వింగ్స్ తో మెరిసే నలుపు రంగుతో చాలా అందంగా ఉండేది. ఫ్యాక్ట్ నెంబర్ 27. మన సోలార్ సిస్టమ్ లోనే ఒక పెద్ద ప్లానెట్ ఉంది. అది నీటిపై తేలగలదు. నమ్మబుద్ధి కావట్లేదా? కానీ ఇది నిజం. ఆ ప్లానెట్ మరేదో కాదు, మన సాటర్న్. మరి ఇంత పెద్ద గ్రహం నీటిపై ఎలా తేలుతుంది? దానికి కారణం దాని డెన్సిటీ. వాటర్ డెన్సిటీ 1 కిలోగ్రామ్ పర్ మీటర్ క్యూబ్ ఉంటుంది. కానీ మన సాటర్న్ గ్రహం యొక్క యావరేజ్ డెన్సిటీ కేవలం 0.687 కిలోగ్రామ్ పర్ మీటర్ క్యూబ్ మాత్రమే ఉంటుంది. అందుకే ఆర్చిమెడైస్ ప్రిన్సిపల్ ప్రకారం నీటి కంటే తక్కువ డెన్సిటీ ఉంటే ఆ వస్తువు తేలుతుంది. సాటర్న్ గ్రహం ప్రధానంగా హైడ్రోజన్ అండ్ హీలియం వంటి చాలా తేలికపాటి వాయువులతో తయారైంది. దాని లోపల దట్టమైన రాకీ కోర్ ఉన్నప్పటికీ అది మొత్తం గ్రహం యొక్క డెన్సిటీని నీటి కంటే పెంచడానికి సరిపోదు. సో ఒకసారి ఊహించుకోండి, మనకు సాటర్న్ పట్టేంత పెద్ద బకెట్ ఉంటే అది ఖచ్చితంగా తేలుతుంది. సాటర్న్, జూపిటర్ ఈ 2 గ్రహాలు కూడా గ్యాస్ జైంట్సే. కానీ జూపిటర్ కొంచెం డిఫరెంట్. జూపిటర్ యొక్క మాస్ భూమి కంటే ఏకంగా 318 టైమ్స్ ఎక్కువగా ఉంటుంది. దాని గనుక నీటిలో వేస్తే అది ఖచ్చితంగా మునిగిపోతుంది. జూపిటర్ గ్రహం మీద చాలా ఫేమస్ ఫీచర్ ఒకటి ఉంది. అదే గ్రేట్ రెడ్ స్పాట్. ఇది వందల సంవత్సరాలుగా కొనసాగుతున్న ఒక భారీ తుఫాను. ఇది దాదాపు 400 ఏళ్ల నుండి రీసెర్చ్ లో ఉంది. ఈ స్పాట్ సైజ్ 40,000 కిలోమీటర్ల నుండి 14,000 కిలోమీటర్ల వరకు మారింది. ఈ తుఫాన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తిరుగుతుంది. సాటర్న్ ని స్పెషల్ చేసేది దాని అద్భుతమైన రింగ్స్. ఈ రింగ్స్ మెయిన్ గా -180 డిగ్రీ సెల్సియస్ నుండి -200 డిగ్రీ సెల్సియస్ వరకు టెంపరేచర్ ఉండే నీటి ఐస్ పార్టికల్స్ తో తయారై ఉంటాయి. ఆ పార్టికల్స్ 1 సెంటీమీటర్ నుండి 5 మీటర్ల సైజ్ లో ఉంటాయి. సాటర్న్ గ్రహంపై కూడా తుఫాన్లు ఉంటాయి, కానీ అవి జూపిటర్ గ్రహంపై ఉన్నంత కాలం ఉండవు. ఇక్కడ నార్త్ పోల్ దగ్గర ఒక వింతైన హెక్సాగానల్ షేప్డ్ క్లౌడ్ ప్యాటర్న్ ను వాయిజర్ అండ్ సెసిన్ స్పేస్ క్రాఫ్ట్స్ గుర్తించాయి. ఇంకా ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే సాటర్న్ గ్రహంపై గంటకు 1800 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తుంటాయి. ఇవి సోలార్ సిస్టమ్ లోనే అత్యంత వేగవంతమైనవి. సో మన సాటర్న్ గ్రహం ఎంత యూనిక్ ప్లానెట్ అనేది తక్కువ డెన్సిటీతో నీటిపై తేలగలిగే కేపబిలిటీ, క్లిస్టర్ ఐస్ తో తయారైన సూపర్ రింగ్స్, ఇంకా ఆకాశంలోనే అత్యంత వేగవంతమైన గాలులు ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 28. మీరు గుడ్లగూని చూసింటే ఫస్ట్ మనకి కనపడేది దాని ముందుకి చూసే పెద్ద కళ్ళే. అందుకే దానికి ఆ తెలివైన లుక్ వస్తుంది. గుడ్లగోవులు భయంకరమైన వేటగాళ్ళు, ముఖ్యంగా రాత్రిపూట. వాటి విషన్ అనేది వాటి బతుకు తెరువులో చాలా ముఖ్యం. అయితే ఇక్కడే ఒక క్రేజీ సీక్రెట్ ఉంది. గుడ్లగోవులకి అసలైన గుండ్రటి కళ్ళు అంటే ఐ బాల్స్ ఉండవు. మనుషులకి ఉండే బంతి లాంటి కళ్ళకు బదులుగా గుడ్లగోవులకి పొడవాటి ట్యూబ్స్ ఉంటాయి. స్క్లెరియోటిక్ రింగ్స్ అని పిలిచే ఎముకల నిర్మాణాలు కదలకుండా గట్టిగా పట్టుకుంటాయి. ఈ ప్రత్యేక ఆకారం వల్లే గుడ్లగోవ కళ్ళని అస్సలు కదపలేదు. అవి స్ట్రైట్ గా ముందుకు మాత్రమే చూడగలవు. తక్కువ వెలుతురులో కూడా సరిగ్గా చూడటానికి ఈ కళ్ళు చాలా పెద్దవిగా ఉంటాయి. అవి ఎంత పెద్దదంటే గుడ్లగోవ శరీర బరువులో 1 నుంచి 5% వరకు ఉండొచ్చు. కళ్ళు ముందుకు ఉండడం వల్ల వాటికి 70 డిగ్రీల వైడ్ బైనాక్యులర్ విజన్ ఉంటుంది. మనుషుల్లాగే ఎత్తు, వెడల్పు, లోతు 3 డైమెన్షన్స్ లో వస్తువుల్ని చూసి దూరాన్ని కరెక్ట్ గా అంచనా వేయడానికి ఇది చాలా ముఖ్యం. ఈ కారణం వల్లే వాటికి హైపర్ అక్యూట్ స్టీరియో విజన్ ఉంటుంది. మరి కళ్ళను కదపలేకపోతే చుట్టూ ఎలా చూస్తుంది అంటే వాటికి ఎదురైన ఈ సమస్యని తలని దాదాపు బోర్లించేసి వెనక్కి పూర్తిగా తిప్పడం ద్వారా సాల్వ్ చేసుకుంటాయి. గుడ్లగూవలు తన తలని ఏకంగా 270 డిగ్రీల రేంజ్ లో తిప్పగలదు. ఈ అద్భుతమైన ఫ్లెక్సిబిలిటీకి కారణం మెడ చాలా పొడవుగా వంగుతూ ఉండడమే. మనుషులకి 7 వెన్న ఎముకలు ఉంటే గుడ్లగూవల మెడలో ఏకంగా 14 ఉంటాయి. అంటే మనకంటే డబుల్ అన్నమాట. ఇంత ఎక్స్ట్రీమ్ రొటేషన్ జరిగినా కూడా బ్రెయిన్, కళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్ ఆగకుండా ఉండడానికి వాటికి ఒక స్పెషల్ వాస్కులర్ రిజర్వాయర్ సిస్టమ్ ఉంటుంది. ఈ అడాప్టేషన్ ట్యూబ్ లాంటి కళ్ళు
మెడ యొక్క అసాధారణమైన ఫ్లెక్సిబిలిటీ, ఇంకా నిశ్శబ్దంగా ఎగరడం, వీటన్నిటి వల్ల ఇవి రాత్రి వేటలో నిజమైన మాస్టర్స్ గా మారాయి. ఫ్యాక్ట్ నెంబర్ 29. ప్రపంచంలోనే అత్యంత సంతోషంగా ఉన్న దేశం ఏంటో తెలుసా? మీలో చాలా మంది అమెరికానో లేదంటే స్విట్జర్లాండో అనుకుంటారు, కానీ కాదు, అది ఫిన్లాండ్. అప్పుడు ఇప్పుడు కాదు, వరుసగా 7 ఏళ్లుగా వాళ్లే వరల్డ్స్ హ్యాపీయెస్ట్ రిపోర్ట్స్ లో టాప్ లో ఉన్నారు. అసలు ఎందుకు ఆ చలి దేశంలో అంత సంతోషం ఏముంది? మన దగ్గర లేనిది వాళ్ళ దగ్గర ఏముంది? వాళ్ళ రహస్యం ఏంటంటే, ముందుగా వాళ్ళ యూనివర్సల్ వెల్ఫేర్ సిస్టమ్ గురించి మాట్లాడుకోవాలి. అంటే ధనికుడు పేదోడు తేడా లేకుండా అందరికీ ఒకే రకమైన సేవలు అందిస్తారు. అక్కడ హెల్త్ కేర్ ఫ్రీ, ఎడ్యుకేషన్ ఫ్రీ, పిల్లల రక్షణ కోసం పేరెంట్స్ ఒక ఏడాది దాకా సెలవు కూడా తీసుకోవచ్చు. 80% డాడీలు కూడా పెయిడ్ పేరెంటల్ లీవ్ తీసుకుంటారు. దీనివల్ల ఏమవుతుందంటే మనిషి జీవితంలో ఉండే పెద్ద పెద్ద కష్టాలు, ఆర్థిక భయాలు వాళ్ళకి ఉండవు. అంటే గవర్నమెంట్ జనాల్ని ఎక్స్ట్రీమ్ హ్యాపీగా చేయట్లేదు, ఎక్స్ట్రీమ్ అన్హ్యాపీగా ఉండకుండా చేస్తుంది. ఇది చాలా గొప్ప విషయం. ఒకవేళ మన లైఫ్ లో ఏదైనా తప్పు జరిగినా ప్రభుత్వం మనకు ఒక సేఫ్టీ నెట్ ని ఇస్తుంది. ఇక రెండో ముఖ్యమైన కారణం ఏంటంటే అక్కడ కరప్షన్ చాలా తక్కువ. ఇక్కడ గవర్నమెంట్ ని, అక్కడున్న మనుషుల్ని కూడా గుడ్డిగా నమ్మొచ్చు. ఒక దేశం సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలంటే అక్కడ పరిపాలన సరిగ్గా ఉండాలి, ట్రాన్స్పరెన్సీ ఉండాలి. నిజానికి ఫిన్లాండ్ లాంటి దేశాలలో సంక్షేమ పథకాలు సక్సెస్ అవ్వడానికి కారణం అక్కడ కరప్షన్ చాలా తక్కువగా ఉండడం వల్లే. కరప్షన్ ఎక్కువైతే ప్రజలు ప్రభుత్వ వ్యవస్థలపై నమ్మకాన్ని కోల్పోతారు. మరి ఫిన్లాండ్ లో ఆ నమ్మకం 100% ఉంది. అలాగే వాళ్ళ విద్యారంగం గురించి ఎంత చెప్పినా తక్కువే. వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్రపంచంలోనే బెస్ట్ అంటారు. టీచర్స్ అందరూ మాస్టర్స్ డిగ్రీస్ పూర్తి చేసిన వారే. కానీ ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే పిల్లల మధ్య ఎటువంటి పోటీలు, ర్యాంకింగ్లు లేదా స్టాండర్డైజ్డ్ టెస్టులు ఉండవు. పిల్లలు ఎదగడానికి, సంతోషంగా నేర్చుకోవడానికి మాత్రమే అవకాశం ఇస్తారు. అండ్ వాళ్లకు ప్రకృతి అంటే ప్రాణం. అడవులు, స్వచ్ఛమైన గాలి, నీరు వాళ్ళకి హ్యాపీనెస్ లో పెద్ద భాగం. నగరంలో ఉన్నా కూడా 10 నిమిషాల్లో ఫారెస్ట్ కి లేదా పార్కుకి వెళ్ళొచ్చు. ఒక దేశం సంతోషంగా ఉండాలంటే కేవలం డబ్బు ఒకటే ఉంటే సరిపోదు. మంచి ఇన్స్టిట్యూషన్స్, సమర్థవంతమైన పాలన, కరప్షన్ లేని వ్యవస్థ, అందరికీ సమాన ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, ఇవన్నీ ఉంటేనే సంతోషం ఉంటుంది. ఫిన్లాండ్ మనకు అదే నేర్పిస్తుంది. మరి మీరేమంటారు? ఈ విషయాల్లో మన ఇండియాలో ఏం మార్పులు వస్తే మనం కూడా హ్యాపీయెస్ట్ ఇండెక్స్ లో పైకి వస్తాం? కామెంట్లో చెప్పండి. ఫ్యాక్ట్ నెంబర్ 30. అందరూ నవ్వు 10 రోజులు ఆయుష్ని పెంచుతుంది అంటారు కదా. నవ్వడం వల్ల ఒత్తిడి, డిప్రెషన్ తగ్గుతాయి. గుండె ఊపిరితిత్తులకు కూడా చాలా మంచిదని చెప్తారు. కానీ నవ్వుతూ చనిపోయిన విచిత్రమైన కేసెస్ చరిత్రలో చాలానే ఉన్నాయి. నవ్వు అనేది నిజానికి ఎవరిని చంపదు, కానీ ఇది కొంతమందిలో అంతకుముందు ఉన్న ఆరోగ్య సమస్యలను తీవ్రంగా చేయగలదు. 1975లో అలెక్స్ మిచెల్ అనే వ్యక్తి ది గుడీస్ అనే కామెడీ షో చూస్తూ ఏకంగా 25 మినిట్స్ నాన్ స్టాప్ గా నవ్వి హార్ట్ అటాక్ తో చనిపోయాడు. అతనికి వంశపారపరంగా వచ్చే లాంగ్ క్యూటీ సిండ్రోమ్ అనే గుండె సమస్య ఉందని తర్వాత తెలిసింది. ఇంకో విచిత్రమైన కేసు ఏంటంటే 206 BCలో గ్రీక్ ఫిలాసఫర్ అయిన క్రిస్పస్ ద్రాక్ష తింటున్న గాడిదకు వైన్ తాగించమని బానిసలకు చెప్పాడు. వైన్ తాగిన గాడిద తూలడం చూసి నవ్వలేక ఆపకుండా నవ్వి ప్రాణం వదిలేశాడు. ఇతనికి అస్ఫిక్సియేషన్ వల్ల గుండె ఆగిపోయి ఉంటుందని డాక్టర్స్ అభిప్రాయపడ్డారు. అలాగే 2003లో బ్యాంకాక్ కు చెందిన ఐస్ క్రీమ్ ట్రక్ డ్రైవర్ 2 నిమిషాలు నవ్వుతూనే ఉండి హార్ట్ అటాక్ తో మరణించాడు. మెడికల్ పరంగా చూస్తే అధిక నవ్వడం వల్ల కార్డియాక్ అరెస్ట్, అస్ఫిక్సియేషన్, బ్రెయిన్ ఆర్టరీలో ఏర్పడిన ఉబ్బు పగిలిపోవడం, అలాగే ఆస్తమా అటాక్, సిన్కోప్ వంటి ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. అయినా ఈ రిస్క్ ఉన్నప్పటికీ నవ్వడం అనేది చాలా మంచిది. కాబట్టి నవ్వడం మాత్రం ఆపద్దు. ఒకవేళ గట్టిగా నవ్విన తర్వాత ఎప్పుడైనా తీవ్రమైన తలనొప్పి, మూర్ఛ, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా కళ్ళు తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తే మాత్రం ఆలస్యం చేయకుండా డాక్టర్స్ ను సంప్రదించండి. ముఖ్యంగా ఆస్తమా లాంటి సమస్యలు ఉన్న వాళ్ళు మరింత జాగ్రత్తగా ఉండాలి. మొత్తానికి నవ్వు మనల్ని చంపదు. మనం నవ్వుతున్నప్పుడు లోపల ఉన్న ఆరోగ్య సమస్యల్ని ట్రిగర్ చేయగలదు, అంతే. కాబట్టి లైఫ్ ని ఎంజాయ్ చేయండి, నవ్వుతూ ఉండండి, కానీ కాస్త జాగ్రత్తగా ఉండండి. ఫ్యాక్ట్ నెంబర్ 31. చైన్సా అనేది సాధారణంగా చెట్లు నరకడానికి ఉపయోగించే పోర్టబుల్ హ్యాండ్ హెల్డ్ పవర్ సా. అయితే దీనిని మొదట చెక్కలను కత్తిరించడానికి కాకుండా చైల్డ్ బర్త్ సమయంలో సహాయం చేయడానికి కనిపెట్టారు. 18th and 19th సెంచరీల్లో మోడర్న్ అనెస్థీసియా అండ్ హైజీన్ లేని కారణంగా సి సెక్షన్స్ ప్రమాదకరంగా అండ్ ప్రాణాంతకంగా ఉండేవి. ప్రసవ సమయంలో శిశువు భుజాలు తల్లి పెల్విక్ బోన్ వెనుక ఇరుక్కుపోయినప్పుడు శిశువుకు ఆక్సిజన్ అందక బ్రెయిన్ డ్యామేజ్ లేదా డెత్ ప్రమాదానికి దారితీసేది. దీనికి పరిష్కారంగా డాక్టర్స్ సింఫిసియోటోమీ అనే సర్జరీని చేసేవారు. ఈ ప్రక్రియలో ప్రసవ మార్గాన్ని వెడల్పు చేయడానికి తల్లి హిప్ బోన్ లోని లిగ్మెంట్స్ లేదా క్యాటిలేజెస్ ను కత్తిరించాల్సి వచ్చేది. ఈ సర్జరీ చాలా పెయిన్ఫుల్ గా అండ్ బాధాకరంగా ఉండేది. తరచుగా అనెస్థీసియా లేకుండా జరిగేది. ఈ కష్టాన్ని తగ్గించడానికి 2 స్కాటిష్ డాక్టర్స్ 1780s ప్రాంతాలలో మొట్టమొదటి చైన్ సా ని కనిపెట్టారు. దీనిని ఫ్లెక్సిబుల్ సా అని పిలిచేవారు. ఇది దంతాలు ఉన్న గొలుసుతో కూడిన ఒక చిన్న హ్యాండ్ ఆపరేటెడ్ డివైస్. ఇది వేగంగా, ఖచ్చితంగా బోన్స్ కత్తిరించడానికి ఉపయోగపడేది. 1830లో జర్మన్ ఆర్థోపెడిస్ట్ అయిన బెర్న్హార్డ్ హెన్ చేతితో తిప్పే గేట్స్ కలిగిన
ఆస్టియోటోమ్ ను డెవలప్ చేశాడు. ఇది మరింత ఖచ్చితత్వంతో కత్తిరించగలిగేది. ఆస్టియోటోమ్ ఆధారంగా సమూల్ జే బెన్స్ 1905 లో పెద్ద రెడ్వుడ్ ట్రీస్ ను నరకడానికి ఉద్దేశించిన మొట్టమొదటి మిషనైజ్డ్ చైన్ సాకు పేటెంట్స్ తీసుకున్నాడు. ఈ విధంగా ఆసుపత్రిలో ప్రాణాలు రక్షించడానికి పుట్టిన చైన్ సా ఈ మోడర్న్ కాలంలో టింబర్ ఇండస్ట్రీకి కీ ఇన్స్ట్రుమెంట్ గా మారింది. ఫ్యాక్ట్ నెంబర్ 32. స్టార్ ఫిష్ ల గురించి ఒక విషయం తెలుసా? ఈ స్టార్ ఫిష్ లకి బ్రెయిన్ ఉండదు. బ్రెయిన్ లేకపోయినా ఇవి మనకంటే స్మార్ట్ గా తెలివిగా ఎలా ఉంటాయో తెలుసా? వాటి నోటి చుట్టూ ఒక నర్వ్ రింగ్ ఉంటుంది. అక్కడి నుంచి 5 చేతులకి నర్వ్స్ పోతాయి. రీసెర్చ్ లో ఏం తెలిసిందంటే బ్యాటిల్ స్టార్స్ కి క్లాసికల్ కండిషన్ ద్వారా ఏదైనా నేర్పించవచ్చు. లైట్స్ డిమ్ చేసినప్పుడల్లా వాటికి ఇష్టమైన స్ట్రింప్ ఫుడ్ ఇచ్చారు. కొన్నాళ్ళకి లైట్ డిమ్ కాగానే అవి భోజనం కోసమని బయటకు వచ్చేసాయి. అంటే అవి నేర్చుకుంటున్నాయి. ఈ స్టార్ ఫిష్ ఇంకో రకంగా కూడా చాలా స్పెషల్. మనలాగా వీటికి బ్లడ్ ఉండదు. వాటి బాడీలో ఉండే వాటర్ వెస్కులర్ సిస్టమ్ ద్వారా సముద్రపు నీటిని పంప్ చేసుకుంటూ న్యూట్రియన్స్, ఆక్సిజన్ తీసుకుంటుంటాయి. ఇవి ఎలా నడుస్తాయో తెలుసా? వాటి బాడీ కింద ఉండే చిన్న చిన్న ట్యూబ్ ఫీడ్ ద్వారా. ఇవి వందల సంఖ్యలో ఉంటాయి. ఈ పాదాలు అన్ని ఒక్కసారిగా నడవవు. ఒక చెయ్యి కమాండ్ చేస్తే ఆ లోకల్ ఫీడ్ అన్ని దాని బాడీలో ఉండే ఫోర్స్ ని బట్టి సింక్రోనైజ్ అయ్యి బౌన్సింగ్ మోషన్ లోకి ముందుకు వెళ్తాయి. అంటే కదిలేక కోసం వాటికి కేవలం మెకానికల్ కపులింగ్ సరిపోతుంది. కానీ వీటన్నిటికెల్లా ఫన్నీయెస్ట్ ఫ్యాక్ట్ ఏంటో తెలుసా? ఇవి తినే విధానం. ఇవి క్రాబ్స్, గులకలు వంటివి తింటుంటాయి. మొదట ఆ ట్యూబ్ ఫీడ్ తో ఆ షెల్ ని గట్టిగా పట్టుకుంటుంది. చిన్న క్రాక్ దొరికినా చాలు ఈ స్టార్ ఫిష్ ఇంకేం ఆలోచించకుండా తన స్టమక్ నే బయటికి తీసేస్తుంది. ఆ స్టమక్ బయటికి వచ్చి ఆ గులకల లోపల ఉన్న మాంసాన్ని డైజెస్ట్ చేసి మళ్ళీ లోపలికి లాగేసుకుంటుంది. మీరు భోజనం ప్లేట్లో పెట్టుకొని మీ స్టమక్ ని బయటికి తీసి దాని మీదే వేసి డైజెస్ట్ చేసుకున్నట్లు అన్నమాట. ఎంత వింతగా ఉంది కదా? ఓకే ఫ్రెండ్స్, ఈ మొత్తం వీడియోలో మీకు నచ్చిన ఫ్యాక్ట్ ఏందో కింద కామెంట్ చేయండి. ఇలాంటి ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మన ఛానల్లో పోస్ట్ చేస్తుంటాను. నేను వీడియో పెట్టిన వెంటనే మీ దాకా రావాలంటే కింద కనిపించే బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ ఇంతియాజ్ సైనింగ్ ఆఫ్. బాయ్.